రాజకీయాల్లో బంధుత్వాలు ఉండవు, శత్రుత్వాలే ఉంటాయన్న పవన్ కళ్యాణ్. నిన్న పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీకి తన దగ్గర ఉన్నటువంటి 24 అసెంబ్లీ స్థానాలలో 3 స్థానాలని భారతీయ జనతా పార్టీకి ఇవ్వటం జరిగింది. తెలుగుదేశం పార్టీ తన దగ్గర ఉన్నటువంటి 1 స్థానాన్ని ఇవ్వటం జరిగింది. అంటే నిన్న మనం చెప్పాం, భారతీయ జనతా పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ గారిని అడగవద్దు, తెలుగుదేశం పార్టీని అడిగి టిక్కెట్లు తీసుకోండి అని మనం చెప్పాం. ఎక్కువ మంది ప్రజలు కూడా మన అభిప్రాయాన్నే ఏకీభవిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి 24 స్థానాలే తక్కువగా భావించారు. అలాగే ఇప్పుడు ఇంకా మీరు తగ్గించేటువంటి ప్రయత్నం చేయొద్దు అని చెప్పని మనం కోరాం. కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించలేక పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించుకొని 3 స్థానాలను తీసుకున్నారు. అంటే వాళ్ళు డబుల్ డిజిట్ కావాలని అసెంబ్లీ స్థానాలు కోరేందుకు 10, 2014లో 10 స్థానాలు తీసుకున్నప్పుడు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ధర్మయుద్ధం ప్రతి సందర్భంలోనూ పవన్ కళ్యాణ్ గారు తగ్గి తెలుగుదేశాన్ని, భారతీయ జనతా పార్టీని గెలిపిస్తూ వస్తున్నాడు. ప్రతి సందర్భంలోనూ స్థానాలు తెలుగుదేశం పార్టీ జనసేన షేర్ చేసుకునేటువంటి సందర్భంలోనూ తగ్గించుకున్నాడు. తర్వాత ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత ఎంపీ స్థానం విషయంలోనూ తగ్గించుకున్నాడు. తర్వాత ఎమ్మెల్యే స్థానం విషయంలో కూడా తాను తగ్గించుకొని తెలుగుదేశం పార్టీని, భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇది మనము అంటే అత్యంత క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషిస్తున్నారు. ఈ ప్రతి పాత్రలో కూడా పవన్ కళ్యాణ్ గారికే ఆ బాణాలు గుచ్చుకుంటున్నాయి. ఆయన తగ్గటం వలన జరుగుతున్నటువంటి విమర్శలకి ఆయన సమాధానం చెప్పుకోలేకపోతున్నాడు. జన సైనికులకి, వీర మహిళలకి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, సామాజిక వర్గం నుంచి అడుగుతున్నటువంటి వారందరికీ కూడా ఆయన సమాధానం చెప్పలేకపోతున్నాడు. ఎందుకు తగ్గాలి అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. నిజమే, అసలు ఎందుకు తగ్గాలి పవన్ కళ్యాణ్ గారు? ఎవరి కోసం తగ్గాలి పవన్ కళ్యాణ్ గారు? కావాల్సినవి విన్నీ అని డిమాండ్ చేసి కూర్చుంటే జరగాల్సింది జరిగిద్ది కదా అన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. కానీ ఆయన తగ్గుతూ ఉన్నాడు. ఎందుకు తగ్గుతూ ఉన్నాడు? ఒకసారి బయట ప్లే చేయండి. కొద్దిసేపు క్రితం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. 2019 ఎన్నికల్లో కూడా భీమవరం సభల్లో మాట్లాడేటప్పుడు దురదృష్టవశాత్తు మన నాయకులే ఇప్పుడు లేరనుకోండి, వాళ్ళు వద్దండి, వాళ్ళు మా బంధువులు అవుతారు, వీళ్ళు మాకు వియ్యంకులు అవుతారు, వీళ్ళు మాకు ఈ కత్తి దూసినప్పుడు యుద్ధం చేయాల్సిన పరిస్థితుల్లో కత్తి ఎత్తకూడదంటే ఎట్లా, ఏం చేస్తాం? రాజకీయాల్లో యుద్ధమే ఉంటుంది, బంధుత్వాలు ఉండవు. నిర్ణయం తీసుకున్న తర్వాత బంధువులా కాదా, వియ్యంకులా, ఇంక గొడవలు ఉండవు. ప్రత్యర్థి వర్గమా, నా వర్గమా, రెండే ఉంటాయి. నాకు పోయిన ఎన్నికల్లో యుద్ధం చేయడానికి బంధుత్వాలు, ఆడబిడ్డలు, మా బిడ్డను ఇచ్చాం మీరేం అనకూడదంటే నేనేం మాట్లాడగలను చెప్పండి. నాకు నిజంగా అప్పుడు బాధ అనిపించింది. నాలాంటి వాడిని మీరు ఏ కడపలో పెట్టుంటే బాగుండేది, ఇక్కడ పెట్టారు నాకు అనవసరంగా అనిపించింది. డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేస్తుంటే బాగుండేది నాకు తేలిగ్గా. అక్కడ నాకు ఆ ఓటమి ఇష్టం, నాకు ఈ ఓటమి కంటే. పులివెందుల్లో పోటీ చేసి ఓడిపోవడం నాకు ఇష్టం. కానీ యుద్ధం చేయడానికి వీళ్ళు మన బంధువులు. ఈ రోజున నేను సీట్లు తగ్గిపోయినాయి ఇవన్నీ మాట్లాడుతుంటే, నా ఒక్క సీటు కనుక గెలిచుండి ఉంటే, ఒక్క సీటు, ఒకటి పరిస్థితి వేరేగా ఉండేది. ఈరోజు పరిస్థితి వేరేగా ఉండేది. అంటే గతంలో చేసిన తప్పులు వెంటాడతాయి అంటారు చూసారా, ముందు తరాలు చేసిన తప్పులు మనల్ని వెంటాడతాయి. నేను వాటన్నిటికీ పరిహారం కట్టాను. నేను ఈ రోజున ఒక నవశకం ప్రారంభించాం, ఒక ఇంపాసిబుల్ అలయన్స్. అది ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి, భీమవరంలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి ఈ అలయన్స్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలకమైన వ్యక్తి అయ్యాడు. ఏదో నేను అతిశయోక్తిగానో గర్వంగానో చెప్పట్లా, కీలకమైన పదమే వాడుతున్నా. అంటే ఉన్న ఒక్క ఎమ్మెల్యే వెళ్ళిపోయినా నిలబడి ఉన్నామంటే మీ గుండెల్లో ఉన్న స్థానం నాకు అంత బలం ఇచ్చింది. ఇంపాసిబుల్, సాధ్యం కానటువంటి అంశాన్ని, పొత్తుని సాధ్యం చేశాం.
నేను ఒక శాసనసభ్యుడిగా ఓడిపోయి ఉండి కూడా ఒక సాధ్యంగా అన్నటువంటి ఒక పొత్తుని, ఒక నవశకం ప్రారంభించటం కోసం ఆ పొత్తుని కీలకంగా కలపటం జరిగింది. కీలకంగా మళ్ళీ అండర్లైన్ చేసి చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఎస్, కీలకంగా ఆయన బాధ్యత తీసుకొని ఈ పొత్తుని ముందుకు తీసుకెళ్లారు. అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తగ్గాడు అనంటే, ఈ పొత్తుని, ఈ కూటమిని గెలిపించటం కోసం తగ్గాడు. పవన్ కళ్యాణ్ ఎందుకు తగ్గాడు అనంటే, ఓటు చీలకుండా ఉండటం కోసం తగ్గాడు. పవన్ కళ్యాణ్ ఎందుకు తగ్గాడు అనంటే, వైసీపీని ఓడించటం కోసం తగ్గాడు. పవన్ కళ్యాణ్ ఎందుకు తగ్గాడు అనంటే, రాష్ట్ర భవిష్యత్తు కోసం, భవిష్యత్తు తరాల కోసం తగ్గాడు. పవన్ కళ్యాణ్ ఎందుకు తగ్గాడు అనంటే, జన సైనికులని, వీర మహిళలని గెలిపించటం కోసం తగ్గాడు. పవన్ కళ్యాణ్ ఎందుకు తగ్గాడు అనంటే, పవన్ కళ్యాణ్ అభిమానులని గెలిపించటం కోసం తగ్గాడు. పవన్ కళ్యాణ్ ఎందుకు తగ్గాడు అనంటే, జనసేన పార్టీని పార్లమెంట్లో, అసెంబ్లీలో జెండా ఎగరేయటం కోసం తగ్గాడు. ఇది పవన్ కళ్యాణ్ ఎందుకు తగ్గాడు, ధర్మ యుద్ధం కోసం తగ్గాడు అని భావించాల్సినటువంటి కోణం అక్కడ ఉన్నది. ఎస్, ఆయన తగ్గటం బాధాకరమైనటువంటి అంశమే. కానీ తగ్గకపోతే, కలవకపోతే జరిగేటువంటి నష్టం ఎక్కువ. ఆ కలపటం ద్వారా జరిగేటువంటి ఒక నవశకం అని చెప్పారు ఇందాక, నవశకం కోసం తగ్గాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సరే, ఇది ఇంతవరకు ఓకే. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి చాలామంది విమర్శల దాడి కొనసాగిస్తూ ఉన్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేస్తున్నటువంటి వారు, నాకు తెలిసి ఆ రకమైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి వారు జన సైనికులు కాదు, వీర మహిళలు కాదు, పవన్ కళ్యాణ్ అభిమానులు కాదు. రాష్ట్ర అభివృద్ధిని, రాష్ట్ర సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునేటువంటి వ్యక్తులు కూడా కాదు. విమర్శలు చేస్తుంది ఒక పేటీఎం బ్యాచ్. వారు కావాలని దీనిని ప్రేరేపించి, కావాలని పవన్ కళ్యాణ్ని టార్గెటెడ్గా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఎస్, ఎవరి కోసం, ఈయన ఎందుకు తగ్గాలి, ప్యాకేజ్ స్టార్, ప్యాకేజ్ తీసుకున్నాడు, అమ్ముడు పోయాడు, ఈయనకి ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కడా, మంత్రుల కుర్చీలు ఎక్కడా అని ప్రశ్నిస్తూ నిలదీస్తున్నారు. వారందరూ కూడా గమనించాల్సింది, ఏదైతే వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారో పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళందరూ ముద్రగడ పద్మనాభం గారిని ఒక్క మాట అనటం లేదు. అంటే ఎక్కడో ఇది ఒక పేటీఎం బ్యాచ్ ఒక గేమ్ ఆడుతూ ఉన్నది. రెండు కావాలని ఒక వర్గాన్ని సృష్టించి దాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టే విధంగా, ఎస్, తెలుగుదేశం పార్టీ ఎక్కువ స్థానాలు ఇవ్వలేదని తెలుగుదేశం పార్టీని తిట్టడం, అందులో ఇంకొకరు అకౌంట్ క్రియేట్ చేసి వీళ్ళని తిట్టడం, వాళ్ళిద్దరు తిట్టుకొని మధ్యలో పెట్రోల్ పోసి ఎక్కువ తగలబెట్టి రెండింటి మధ్య ఒక వైరుధ్యం సృష్టించాలి అనేటువంటి ఒక పెద్ద కుట్రలకి నాంది బలుగుతూ ఉన్నాయి. వాళ్ళు దాంట్లో ఇస్తున్నటువంటి పిలుపేంటి, ఎస్, ఎటువంటి పరిస్థితుల్లో ఈ కూటమిని గెలిపించకూడదు అంటారు. మరి ఎవరిని గెలిపించాలంటారు? జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి అని అంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి అని ఎవరైనా కానీ, జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ భావించదు కదా. మరి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ భావించినటువంటి వ్యక్తులు ఎవరు? మరి వైఎస్ఆర్సీపీని గెలిపించాలని ఎందుకు కోరుకుంటారు అంటే, వారు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులుగా ఉండి వాళ్ళు అకౌంట్స్ను మార్చుకొని సోషల్ మీడియాలో ఈ రెండింటి మధ్య ఒక యుద్ధాన్ని సృష్టించడం కోసం ఒక ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇది జరుగుతున్నటువంటి కుట్ర. ఈ కుట్రను తెలుసుకోండి. ఎస్, పవన్ కళ్యాణ్ గారు సీట్లు తగ్గించుకోవటం అనేటువంటిది
నిజంగా అది బాధాకరమైనటువంటి అంశమే, అందులో నో డౌట్. ఇందాక మనం చెప్పినట్లుగా. కాకపోతే ఆయన తగ్గటం వలన నిజంగా ఆయన ఎంతోమందికి దగ్గరయ్యాడు, ఎంతోమంది అభిమానాన్ని పొందుతున్నాడు. తెలుగుదేశం పార్టీలో కావచ్చు, లేదా భారతీయ జనతా పార్టీలో, లేకపోతే ఇతర కొంతమంది ఎప్పుడు కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించేటువంటి వాళ్ళు కూడా ఎస్ ఏందండి ఆయన గొప్ప మనసు, 24 నేను తగ్గించుకోను మీరు చూసుకోండి అని అంటే వాళ్ళే చూసుకునేవాళ్ళు కదా. కానీ అక్కడ అడ్జస్ట్ చేయటం ద్వారా ఆయన ఒక గొప్ప సంకేతాన్ని ఇచ్చాడు. భారతీయ జనతా పార్టీ అంటే నరేంద్ర మోదీ గారికి, భారతీయ జనతా పార్టీకి తన దగ్గర ఉన్నటువంటి సీట్లను ఇచ్చాడు. ఎవరైనా కేంద్రం దగ్గర నుంచి సీట్లు తీసుకుంటారు, లేదా కేంద్రం దగ్గర నుంచి నిధులు తీసుకుంటారు రాష్ట్రానికి, లేదా కేంద్రం దగ్గర నుంచి ఎవరైనా మోదీ గారు ఇచ్చేటువంటి స్థాయిలో ఉంటాడు, అంతే కదా. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, పవర్ఫుల్గా ఉంటుంది. మొత్తం మోదీ అంటే అలాంటి ఒక ప్రభంజనం. అలాంటి భారతీయ జనతా పార్టీకి, అలాంటి మోదీ గారికి ఈయన సహకరించాడంటామా, లేకపోతే దానం చేశాడంటామా, లేక పొత్తులో భాగంగా వాళ్ళకి అండగా నిలిచాడు అని అంటామా, లేక వాళ్ళకి మద్దతుగా నిలవటం కోసం వాళ్ళకి ఇచ్చాడు అని అంటామా అంటే ఇదన్నీ చూడటానికి చిన్నదిగా ఉండిద్ది. భాజపాకి సీట్లు ఇవ్వటం ఏంటి? ఎవరైనా భాజపా సీట్లు ఇచ్చింది ఎక్కడైనా, ఏ రాష్ట్రంలో అయినా, అంతే కదా. మరి ఇక్కడ భాజపాకి సీట్లు ఇచ్చారు, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కూడా మనం గమనిస్తే 24 అసెంబ్లీ స్థానాలు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే, 3 ఎంపీ స్థానాలు ఇస్తే, తెలుగుదేశం పార్టీ కూడా తర్వాత వారికి 151 దగ్గర నుంచి 7 స్థానాలని భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం కూడా కేటాయించింది. 7 స్థానాలను కేటాయించడం ద్వారా పవన్ కళ్యాణ్ గారు 3 స్థానాలను కేటాయించారు. 10 స్థానాలు ఇదైపోయి. వాళ్ళు అనుకున్నది 6 స్థానాలని, 6 ఎంపీ 6 ఎమ్మెల్యే స్థానాలు అనుకున్నారు. సరే, అంతవరకు అడ్జస్ట్ చేయాలనుకున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ కూడా 7 ఎమ్మెల్యే స్థానాలను ఇచ్చింది, పవన్ కళ్యాణ్ గారు కూడా 3 ఎమ్మెల్యే స్థానాలను ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు 1 ఎంపీ స్థానాన్ని ఇచ్చారు, తెలుగుదేశం పార్టీ 5 ఎంపీ స్థానాలని భారతీయ జనతా పార్టీకి ఇచ్చింది. అంటే 6 ఎంపీ స్థానాలని ఇవ్వటం జరిగింది. అంటే ఇదంతా మనం గమనించినప్పుడు ఇద్దరూ కూడా తగ్గారు. ఎందుకు తగ్గారు? భారతీయ జనతా పార్టీని కలుపుకోవటం కోసం తగ్గారు. ప్రస్తుతం ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఎవరున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, జనసేన పార్టీ ఉంది. మరి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తులో ఉండి వారు తెలుగుదేశాన్ని కలుపుకొని ముందుకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు వచ్చారు. కాబట్టి ఈయన తగ్గి వాళ్ళని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. అందుకే ఇందాక బయట కూడా ఆయన అసలు ఇంపాసిబుల్, సాధ్యం కానటువంటి దాన్ని సాధ్యం చేయటంలో క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషించాను. నేను ఓడిపోయినటువంటి శాసనసభ్యుడిని అయినప్పటికీ కూడా ఒక నవశకం కోసం నేను ఈ పొత్తుకి ముందుకు తీసుకెళ్ళాను అని బలంగా మనం నిన్న మొన్న కూడా చెప్పే అంశం. ఆయన పొత్తు కలపటంలో ఎంత కీలక పాత్ర వహించారో, ఎంతమందిని ఒప్పించారో, ఎంతమందికి సర్ది చెప్పారో, ఎంతమందిని తన వైపు తను ఎన్ని విమర్శలను ఎదుర్కొన్నాడో సరే తీసుకెళ్లారు. సరే, ఇది ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఎపిసోడ్. సరే, దీంట్లో సరే అనేక ఈక్వేషన్స్ ఉన్నాయి. సరే, భారతీయ జనతా పార్టీని కలుపుకోవటం ద్వారా ఏంటి? అందరూ అసలు భారతీయ జనతా పార్టీకి 6 ఎంపీ సీట్లేంది, 10 ఎమ్మెల్యే సీట్లేంటి, అసలు ఏ రకంగా 0.84 0.94% అంటే 1% బిలో, నోటా కంటే తక్కువ ఓట్లు, 3,30,000 ఓట్లు ఉన్నాయి లాస్ట్ టైం మొత్తం కలిపి వచ్చినటువంటి ఓట్లు 2019. అలాంటిది నోటాకి 4 లక్షల ఓట్లు వచ్చినాయి. మరి నోటా కంటే తక్కువ ఓట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఇన్ని సీట్లు ఎందుకు ఇచ్చారు అనేటువంటి ఒక ప్రశ్న బలంగా ఉత్పన్నమవుతుంది. ఇద్దరు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. మరి ఇప్పుడు వాళ్ళకి ఇవ్వటం ద్వారా భారతీయ జనతా పార్టీకి వీళ్ళిద్దరికీ వచ్చేటువంటి ప్రయోజనం ఏమన్నా ఉందా అంటే సున్నా, పెద్ద గుండు సున్నా, ఏం లేదు. ఏముంది అని అంటే భవిష్యత్తు ఉంది.
భవిష్యత్తు ఏంటి అని అంటే రేపు ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ చేసేటువంటి అరాచకాలను నియంత్రించడానికి వీరికి ఒక సపోర్ట్, ఒక బలం ఉంటుంది. అదేవిధంగా రేపు గనక అధికారంలోకి వస్తే వీరు ముగ్గురు కూటమి వచ్చి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర భవిష్యత్తుకి బలమైనటువంటి పునాదులు వేయటానికి, రాష్ట్ర భవిష్యత్తుకి భారతీయ జనతా పార్టీ సహకారం తీసుకొని ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి నష్టాన్ని వాటిని రూపుమాపి ఒక భవిష్యత్తు నవశకానికి, భవిష్యత్తు తరాలకి ఒక మంచి బాటలు వేయటానికి ఇది ఈ బీజేపీ ఉపయోగపడుతుంది. అంతే. ఇప్పటికీ మరి వాళ్ళకున్నటువంటి 0.84% ప్రకారంగా 2 అసెంబ్లీ స్థానాలు అవుతున్నారు. అంతే సార్, 2 అసెంబ్లీ స్థానాలు ఎంపీ కూడా సాధ్యం కాదు. కానీ 6 ఎంపీలు ఇచ్చి అది ఇవ్వటం అనేటువంటిది నిజంగా భారతీయ జనతా పార్టీకి పెద్ద సపోర్ట్నిచ్చినట్టు. కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు ఎక్కువ మంది ఉంటున్నారు, కార్యకర్తలు తక్కువ మంది ఉంటున్నారు. ఢిల్లీలో పవర్ ఉంది కాబట్టి ఆ నాయకులు ఉన్నారు తప్పితే, లేకపోతే పవర్ లేకపోతే ఆ నాయకులు కూడా ఉండేటువంటి వాళ్ళు కాదు. సరే, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఒకటి ఆలోచించుకోవాల్సింది. నిజంగా అంటే వారు శాఖ బలమైనటువంటి నాయకులు ఉన్నారు. వారు గమనించుకోవాల్సినటువంటిది ఏంటి అని అంటే ప్రజలు కూడా చూస్తూ ఉన్నటువంటిది, ప్రశ్నిస్తూ ఉన్నది, చర్చ జరుగుతూ ఉంటుంది. ఈ 5 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ఏమైనా అండగా నిలబడేటువంటి ప్రయత్నం చేసిందా? జగన్మోహన్ రెడ్డి గారికి అప్పులు ఇవ్వటం తప్ప. రెండోది, ఆంధ్రప్రదేశ్లో అనేక అంశాలలో చాలా తీవ్రమైనటువంటి ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణాలు ఏర్పడినాయి. అమరావతి విషయంలో కావచ్చు, రైల్వే జోన్ విషయంలో కావచ్చు, విశాఖ ఉక్కు విషయంలో కావచ్చు, చాలా తీవ్రమైనటువంటి సంఘటనలు ఏర్పడినాయి. మరి ఎప్పుడన్నా రెస్పాండ్ అయ్యి వాటి కోసం మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారా? లేదే, చేయలేదే. వారు పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారితో అట్లా ట్రావెల్ అయ్యారు. మరి ఆ రకంగా ఉన్నటువంటి వారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెడితే కూడా వాళ్ళు ఎక్కడ ఇనిషియేట్ తీసుకునే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ గారిని మీద కేసులు పెట్టి అడ్డుకుంటే కూడా వాళ్ళు ఎక్కడ ఇనిషియేట్ తీసుకునే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు సీట్ల దగ్గరికి వచ్చేటప్పటికి మేమున్నాము, మాకు సీటు, మాకు సీటు, మాకు సీటు, మాకు సీట్ అని సీట్లు 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 అని పెద్ద యుద్ధాన్నే చేసేటువంటి ప్రయత్నాన్ని భారతీయ జనతా పార్టీ నేతలు చేస్తున్నారు. తప్పులేదు, అడగటంలో తప్పులేదు, తీసుకోవటంలో తప్పులేదు. కానీ అడిగేదానికి, తీసుకునేదానికి ధర్మం అనేటువంటిది ఒకటి ఉంటుంది. పొత్తు ధర్మం కావచ్చు, అక్కడ గతంలో ఉన్నటువంటి ఎన్నికల సందర్భంగా మనకు వచ్చినటువంటి పర్సంటేజ్ కావచ్చు, ఓట్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అంశాలను కూడా పరిశీలన చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న ఒక సీటు దగ్గర ఆడ బీజేపీకి గతంలో 2000 ఓట్లు లేక 5000 ఓట్లు వచ్చి ఉంటాయి. 5000 ఓట్లు వచ్చి ఉంటాయి భారతీయ జనతా పార్టీకి. అక్కడ తెలుగుదేశం పార్టీకి 90,000 ఓట్లు వచ్చి ఉంటాయి. 1,00,000 ఓట్లతో వైసీపీ గెలిచి ఉండిద్ది. 90,000 ఓట్లు వచ్చి ఈ 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి క్యాడరో లేదా జనసేన క్యాడరో ఫైట్ చేసి యుద్ధం చేసినటువంటి వాళ్ళు ఆడు ఉంటే వాళ్ళని కాదని 5,000 ఓట్లు వచ్చినటువంటి వ్యక్తికి సీట్ ఇచ్చి ఈ 90,000 ఓట్లు ఉన్నటువంటి వాళ్ళని, 5 సంవత్సరాలు యుద్ధం చేసినటువంటి వాళ్ళని, ఆ 5,000 ఉన్న వ్యక్తిని గెలిపించాలి అని అంటే ఎంత కష్టంగా ఉండిద్ది, ఎంత పెయిన్గా ఉండిద్ది. మరి ఈ 5 సంవత్సరాల్లో కనీసం మరి పోరాడారా? లేదే. సరే, అయినా కానీ భవిష్యత్తు కోసం మాత్రమే ఈ పొత్తు అనేదాన్ని ఒక ఆశతో, అంతే కదా. ఎప్పుడైనా మనం ఏదైనా ఒక పని చేస్తాం, ఏం పని చేస్తాం? భవిష్యత్తులో బాగుంటుందని పని చేస్తాం, అంతే కదా. ఒక ఇన్వెస్ట్మెంట్ చేసినా, లేకపోతే ఇంకో షేర్ చేసినా, లేకపోతే ఇంకొకటి చేసినా, ఒక పంట వేసినా బాగా వస్తుంది, బాగా లాభం వస్తుంది, లేకపోతే ఇంకోటి వస్తుందని చేస్తాం. ఇది కూడా అంతే రాజకీయాల్లో. సరే, ఈ సందర్భంగా మనం ఒక అంకెలో ఒకసారి చూడాలి. భారతీయ జనతా పార్టీ గతంలో 2014లో 4 ఎంపీ స్థానాలు తీసుకున్నారు.
2 గెలిచారు. అనంతరం 10 అసెంబ్లీ తీసుకున్నారు, 4 గెలిచారు. అంటే ఎప్పుడు ఇదంతా 2014లో. అప్పటికిప్పటికి ఏంటంటే 2 ఎంపీ స్థానాలు పెరిగినాయి. సరే, అదొక అంశం. ఓవరాల్గా మనం చూస్తే చాలా కామెడీ ఉంటుంది అసలు. ఇప్పుడు అరకు సీట్ అడుగుతున్నారు. ఊరక మనం దాన్ని ఏమి తప్పుపట్టడం కాదు, కానీ భారతీయ జనతా పార్టీకి తప్పుపట్టడం కాదు, కానీ అంటే ప్రజలకు కూడా తెలియాల్సినటువంటి అవసరం. భారతీయ జనతా పార్టీని ఎందుకు కలుపుకున్నారు అని అంటే భవిష్యత్తు కోసం కలుపుకున్నారు. కానీ వారు మాకింత బలం ఉంది, అంత బలం ఉంది అనేటువంటి ఆ బలం గురించి మాట్లాడకుండా భవిష్యత్తులో మేమేం చేస్తాము అనేది చెప్తే బాగుండిద్ది. ఇక్కడ వారు గెలవాలి అని అంటే తెలుగుదేశం జనసేన గెలిపిస్తేనే గెలుస్తారు, లేదంటే ఏ ఒక్క సీట్లో కూడా వాళ్ళు గెలిచేటువంటి పరిస్థితి లేదు. దానికి అరకు మనం చూస్తే గతంలో వైసీపీ 2019లో 5,62,000 ఓట్లు వచ్చినాయి, టీడీపీకి 3,38,000 ఓట్లు వచ్చినాయి, బీజేపీకి 17,000 ఓట్లు వచ్చినాయి. పార్లమెంటరీ నేను చెప్తుంది, అంటే 7 నియోజకవర్గాలతో కలిపిన పార్లమెంటరీ. జనసేనకి 42,000 ఓట్లు వచ్చినాయి. అంటే ఎంత వ్యత్యాసం ఉంది? 1,00,000 వ్యత్యాసం ఉంది. విజయనగరంలో వైసీపీకి 5,78,000 ఓట్లు వచ్చినాయి. అశోక్ గజపతిరాజు టీడీపీకి 5,30,000 ఓట్లు వచ్చినాయి. అంటే 38,000 ఓట్లతో 48,000 ఓట్లతో తేడాతో ఓడిపోయారు. బీజేపీకి 7,226 ఓట్లు వచ్చినాయి. నేను ఇది ఇప్పుడు అరకును విజయనగరం ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ భారతీయ జనతా పార్టీ తీసుకోబోతుంది. భారతీయ జనతా పార్టీ ఈ స్థానాలు తీసుకోబోతుంది. ఎన్ని వచ్చినాయి? బీజేపీకి 7,226 ఓట్లు వచ్చిన బీజేపీ, 5,30,000 ఓట్లు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ, 5,78,000 వచ్చినటువంటి వైసీపీ. సరే, ఇక్కడ జనసేనకు 34,000 ఓట్లు వచ్చినాయి. అంటే 7,200 ఓట్లు వచ్చినటువంటి బీజేపీకి ఇక్కడ సీట్ ఇచ్చి 5,30,000 వచ్చినటువంటి టీడీపీ, 34,000 వచ్చినటువంటి జనసేన అందరూ కలిసి వారిని గెలిపించాలి. రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఈ పొత్తు అని చెప్తూ మళ్ళీ అంటే నియోజకవర్గానికి ఒక 1000 ఓట్లు వచ్చాయండి. నియోజకవర్గానికి 1000 ఓట్లు నోటాకు ఎక్కువ వచ్చినాయి. అవును. రాజమండ్రిలో ఇక్కడ పురంధేశ్వర్ గారు కంటెస్ట్ చేయబోతున్నారు ఎంపీగా. రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీకి భరత్కి 5,78,000 ఓట్లు వచ్చినాయి. తెలుగుదేశానికి మాగంటి రూపాయికి 4,60,000 ఓట్లు వచ్చినాయి. అంటే 1,18,000 ఓట్ల తేడాతో రాజమండ్రిలో ఓడిపోయింది తెలుగుదేశం. అక్కడ బీజేపీకి వచ్చిన ఓట్లు 12,334, జనసేనకు వచ్చినటువంటి ఓట్లు 1,55,000 ఓట్లు. అంటే ఇప్పుడు తెలుగుదేశము జనసేన వచ్చిన ఓట్లతో అక్కడ వైసీపీ ఓడిపోయింది. కానీ బీజేపీకి వచ్చిన ఓట్లన్నీ 12,000 వచ్చినటువంటి ఓట్లతో పురంధేశ్వర్ గారు ఇప్పుడు అక్కడ గెలిచి మేము భారతీయ జనతా పార్టీ బలంతో గెలిచాము అనేటువంటి అభిప్రాయం వద్దు. రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ జనసేన సహకారంతో గెలిచామనేటువంటి అభిప్రాయం ఉంటే చాలు. నోట్ దిస్ పాయింట్. ఎందుకంటే భవిష్యత్తులో జరగబోతున్నటువంటి వాటిని మనం ముందుగా వేసి చెబుతున్నాం. భారతీయ జనతా పార్టీ నేతలకు ఇప్పుడు రేపు ఏం మాట్లాడతారంటే మా వలన తెలుగుదేశం పార్టీ జనసేన గెలిచింది అని చెబుతారు. మా వలనే వాళ్ళు గెలిచారు, లేకపోతే వాళ్ళు ఓడిపోయేవాళ్ళు అని చెప్తారు. 12,000 ఓట్లు వచ్చినటువంటి బీజేపీ 4,60,000 వచ్చినటువంటి తెలుగుదేశం, జనసేన 1,55,000. అంటే వాళ్ళిద్దరూ వీళ్ళ వలన గెలిచారా, లేక రేపు బీజేపీ గెలిస్తే వీళ్ళిద్దరి వలన గెలిచారా అనేటువంటిది గుర్తుపెట్టుకుంటే చాలు. మేమే తెలుగుదేశాన్ని గెలిపించాం, మేమే జనసేన గెలిపించాం అనే మాటల్ని వద్దు. అందరూ కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసాము అనేటువంటి అభిప్రాయం, భావన ఉండాలి. ఎందుకనంటే మనం చూసాం గతంలో కొంతమంది లీడర్లని అసలు ఎలాంటి మాటలు మాట్లాడతారంటే నిజంగా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటే ఆశ్చర్యం కలిగిద్ది. నిజమే, అట్లాంటి మాటలు ఉన్నాయి. రాజమండ్రి అంటే పురంధేశ్వర్ గారు 12,334 ఓట్ల దగ్గర నుంచి నిలబడి గెలవాలి. ఓకే. 2 నర్సాపురం రఘురామకృష్ణరాజు, ఆయన అక్కడ వైసీపీ నుంచి 4,49,000 ఓట్లతో గెలిచాడు. అక్కడ తెలుగుదేశానికి 4,16,000 వచ్చినాయి. అంటే 22,000 మెజారిటీ మాత్రమే. అక్కడ
నాగబాబు గారికి 2,50,000 ఓట్లు వచ్చినాయి. బీజేపీ పైడికొండల మాణిక్యాలరావు గారికి 12,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు 12,000 ఓట్లు వచ్చినటువంటి బీజేపీ తెలుగుదేశం బీజేపీ అభ్యర్థిస్తున్నారు. అక్కడ ఇప్పుడు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక గొప్ప విషయం, నరసాపురం త్రిపులార్కి ఇస్తున్నారు. రఘురామకృష్ణరాజు నిన్న మనం చెప్పాం తెలుగుదేశం పార్టీ కండవా కప్పించుకొని తెలుగుదేశం పార్టీని వస్తున్నారని. అయితే నిన్న జరిగినటువంటి సమీకరణాల్లో వాళ్ళు ఇంకో సీటు కావాలని అడుగుతున్నారు. అరే నాయన ఇంక ఇన్ని సీట్లు ఇస్తామని చెప్పని నరసాపురం తీసుకొని రఘురామకృష్ణరాజు గారిని తీసుకోండి. మనం అంతకుముందు కూడా చెప్పాం, మీరు క్యాండిడేట్ని మీరు తీసుకోండి, వైసీపీ నుంచి మీరు తీసుకొని మీరు ఆయనకి నరసాపురం ఇవ్వండి, ఖచ్చితంగా గెలుస్తాడు, ఆయన ఇప్పుడు లెజెండరీ స్టారు అని చెప్పని, పొలిటికల్ స్టార్ అని చెప్పారు. ఆయన అట్లాగే ఆయనకి ఇచ్చారు. ఇది ఓకే. కాకపోతే ఆ వైసీపీ క్యాండిడేట్ ఇచ్చారు కాబట్టి అదొక సమీకరణం. ఇక తిరుపతి, సరే తిరుపతిది ఇదొక అంశం. ఇది ఓవరాల్గా అంటే నేను ఎందుకు చెప్పానంటే ఇవన్నీ ఒక ఐడియా కోసం జనాలకి తెలవటం కోసం చెప్పాను. తిరుపతి, అనకాపల్లి కూడా తీసుకున్నారు. అనకాపల్లి ఇప్పుడు సీఎం రమేష్ గారు పోటీ చేయబోతున్నారు అక్కడి నుంచి, జస్ట్ ఒక ఐడియా కోసం. అక్కడ గతంలో వైసీపీకి 5,86,000 ఓట్లు వచ్చినాయి, తెలుగుదేశానికి 4,97,000 ఓట్లు వచ్చినాయి, అంటే 89,000 మెజారిటీతో గెలిచారు. బీజేపీకి 13,000 ఓట్లు వచ్చినాయి, అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపు 1,700-1,600 ఓట్లు వచ్చినాయి. ఓకే. ఈ జనసేనకి అక్కడ 82,000 ఓట్లు వచ్చినాయి. మరి 13,000 ఓట్లు వచ్చినటువంటి బీజేపీ ఆడ సీటు తీసుకొని తెలుగుదేశం పార్టీ ఓట్లతో జనసేన పార్టీ ఓట్లతో మాత్రమే గెలవాలి, అంతే తప్ప ఇంకా అవకాశం లేదు. తెలుగుదేశం పార్టీ బీజేపీ లేకపోయినా కానీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండూ కలిపి వైఎస్ఆర్సీపీ మీద గెలిచేస్తాయి ఈజీగా. ఓకే. ఇట్లాంటి మళ్ళీ రేపు మా వల్లనే గెలిచారు, మా వల్లనే ఈ ప్రభుత్వం, మా వల్లనే వీళ్ళు అనేటువంటి మాటల్ని దయ ఉంచి మాట్లాడద్దు. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మా బీజేపీ తోటి మేము ఇచ్చి వాళ్ళని గెలిపించామని చెప్పుకోవడంలో వాళ్ళకి రైట్ ఉంది, వాస్తవం వాళ్ళకి రైట్ ఉంది, వీళ్ళకి ఆ రైట్ లేదు. కానీ వాళ్ళు మాట్లాడరో మనకు తెలియదు. కానీ వీళ్ళల్లో ఉన్నటువంటి కొంతమంది మాత్రం మాట్లాడతారు, మామూలుగా మాట్లాడరు. గెలిస్తే ఒక రకంగా మాట్లాడతారు, ఓడిపోతే ఇంకో రకంగా మాట్లాడతారు, ఏ ఈక్వేషన్కి ఆ ఈక్వేషన్ రకంగా మాట్లాడుతుంటారు. నేను పర్టికులర్గా ఏపీలో కొంతమంది బీజేపీ నేతలు అని మాత్రమే చెబుతున్నాను, అందరూ కాదు. భారతీయ జనతా పార్టీలో ది బెస్ట్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళకి విజన్ ఉంటుంది, వాళ్ళకి ప్లానింగ్ ఉంటుంది, వాళ్ళకి ఎలా ముందుకు వెళ్ళాలనేటువంటి భావన ఉంటుంది. కానీ కొద్దిమంది విషయం గురించి సరే. ఇక్కడ మనం ఇంకోసారి చూస్తే అసెంబ్లీ స్థానాలు 2014లో తీసుకున్న 10 అసెంబ్లీ స్థానాల్లో 4 గెలిచారు, 6 ఓడిపోయారు. గెలిచినటువంటి స్థానాల్లో విశాఖ నార్త్ విష్ణుకుమార్ రాజు, రాజమండ్రి సిటీ ఆకుల సత్యనారాయణ, తాడేపల్లిగూడెం పైడి మాణిక్యాలరావు, కైకలూరు కామినేని శ్రీనివాసు. బీజేపీ ఓడిపోయిన స్థానాలు పాడేరు, విజయవాడ వెస్టు, నర్సరావుపేట, నెల్లూరు, కోడుమూరు, మదనపల్లి. ఇప్పుడు 2019లో మరి ఈ 10 స్థానాల్లో కూడా బీజేపీ పోటీ చేసింది. ఏ సీట్లో కూడా డిపాజిట్ రాలా, 10 స్థానాల్లో 2,000, 3,000, 5,000, 7,000 అంతే. మరి 2014లో గెలిచినటువంటి స్థానాల్లో మరి 2019లో కూడా మరి గెలవాలి కదా, ఒక్క సీటు గెలవాలా. ఈ 10 స్థానాల్లో కూడా ఎక్కడ మళ్ళీ డిపాజిట్లు రాలా. మరలా ఇప్పుడు మళ్ళీ 10 స్థానాలు సరే కొంచెం అటో ఇటో అడిగి రేపు మళ్ళీ మాకు మొత్తం మా సీట్లు మేమే గెలుస్తాము అని చెప్పని అడుగుతూ ఉన్నారు. కానీ పొత్తు ధర్మంలో భాగంగా తీసుకున్నారు, పొత్తు ధర్మంలో భాగంగా ఇస్తారు, పొత్తు ధర్మంలో భాగంగా కలిసి పనిచేస్తారు. బీజేపీ కేంద్ర నాయకత్వం చాలా క్లియర్గా ఉంటుంది, ఇబ్బంది ఉండదు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల యొక్క అత్యుత్సాహం, కొంతమంది నాయకుల యొక్క ప్రేలాపనలు అనవసరంగా పొత్తు ధర్మాన్ని చెడగొట్టకుండా పొత్తు ధర్మాన్ని కొనసాగించే విధంగా ముందుకు వెళితే బాగుండిద్ది అనేటువంటి అభిప్రాయాలు ప్రజల దగ్గర నుంచి వస్తున్నాయి. ప్రజలు కూడా కాదండి, నాకు కొంతమంది మహిళలు చెప్పారు, ఏమండి వారు కొంచెం గౌరవంగా ఉంటే బాగుండిద్ది,
వారు ఏమన్నా ఇప్పుడు ఒక రకంగా ఉంటారు, తర్వాత ఇంకో రకంగా ఉంటారు. వాళ్ళలో కొంతమంది పర్టికులర్ వాళ్ళ పేర్లు కూడా చెప్పారు, నేను పేర్లు చెప్పట్లా, ఉదహరించట్లా. వారు తెలుగుదేశం పార్టీ అన్నా జనసేన పార్టీ అన్నా వాళ్ళకి ఎందుకు చులకన భావంగా ఉంటుంది. వాళ్ళ మాటలు అలా ఉంటున్నాయి. అగౌరవపరిచే విధంగా మాట్లాడకుండా తీసుకెళ్ళండి. వాళ్ళు 5 సంవత్సరాలు చేసింది ఏమీ లేదు రాష్ట్రానికి. గతంలో కొన్ని చేశారు, కొన్ని చేయాల్సింది ఉంది. కానీ భవిష్యత్తులో ఏం చేస్తారో చెప్పి చేస్తే బాగుండిద్ది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు వాళ్ళు. సరే, ఇది ఓవరాల్గా ఉన్న పిక్చర్. సరే, ఇప్పుడు వాళ్ళు అడుగుతున్న స్థానాల్లో తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి ఒకటి జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి, ఆయన బీజేపీ నుంచి అడుగుతున్నారు. అక్కడ టీడీపీ నుంచి భూపేష్ రెడ్డి ఉన్నారు. ధర్మవరం నుంచి వరదాపురం శ్రీ బీజేపీ, అక్కడ టీడీపీ పరిటాల శ్రీరామ్ ఉన్నారు. కైకలూరు కామినేని శ్రీనివాసరావు అడుగుతున్నారు, అక్కడ టీడీపీ కొడాలి వినోద్ ఉన్నారు. విశాఖ ఉత్తరం విష్ణుకుమార్ రాజు, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఉన్నారు. కానీ ఆయన భీములో చీపురుపల్లిలో ఏదో ఒకటి ఫైనల్ అవుతూ ఉంది. పాడేరు ఉమామేశ్వరరావు ఉన్నాడు, టీడీపీ గిడ్డేశ్వరే ఉంది. శ్రీకాళహస్తి కోలానంద్ ఉన్నాడు, టీడీపీ బొజ్జల సుధీర్ ఉన్నారు. ఇక్కడ ఈ 6 నియోజకవర్గాల్లో ఇప్పుడు వీళ్ళు తీసుకున్న 6 ప్లస్ వాళ్ళు చెప్తున్నటువంటి విజయవాడ వెస్ట్ వాళ్ళు తీసేసుకున్నారని చెప్తున్నారు. విజయవాడ వెస్ట్, అనంతపురం అర్బను అది టీడీపీ తీసుకున్నట్టుంది. విజయవాడ వెస్ట్ ఇట్లా ఇంకొక 3 స్థానాలు వాళ్ళు గన్నవరము ఇట్లా కొన్ని స్థానాలు తీసుకున్నారు. ఇప్పుడు ఈ 10 స్థానాల్లోనే డిపాజిట్ లేవు. వీళ్ళు అడిగిన ఇప్పుడు 10 స్థానాలు ఏం లేవు. వీళ్ళు ఏ విధంగా కాన్ఫిడెన్స్ ఇచ్చారంటారు? అంటే భవిష్యత్తు రేపు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొని ఎన్నికలు చేయాలి. ఎటువంటి పరిస్థితులు వస్తాయో, ఎటువంటి సమీకరణాలు వస్తాయో తెలియదు. అందుకని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకొని ఎప్పుడైనా టీడీపీ జనసేన కలిసిన తర్వాత గెలిచేసారు, అయిపోయింది ఎలక్షన్. ఏది వాళ్ళ ప్రకారంగా ఎన్నికల్లో మళ్ళీ ప్రజలు ఓట్లు వేస్తేనే గెలవాలి. వైఎస్ఆర్సీపీని ఓడించడం అనేటువంటిది అంత తేలికైనటువంటి విషయం కాదు. వైఎస్ఆర్సీపీ ఇప్పటికీ గ్రౌండ్లో రూరల్లో కొంత స్ట్రాంగ్గానే ఉంది. వాళ్ళకు ఉన్నటువంటి యాంటీ ఓట్ బ్యాంక్ని, ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేక ఓటుని చీలకుండా ఈ పార్టీలు వేయించుకోగలిగితే వీళ్ళకి ప్లస్ అవుతుంది. ఈ పొత్తులో భాగంగా ఓటు ట్రాన్స్ఫర్ జరగాలి. టీడీపీ జనసేన మధ్య పూర్తిగా ఓటు ట్రాన్స్ఫర్ జరిగితేనే అది వాళ్ళకి మంచిది. ఇట్లాంటి చాలా సమీకరణాలు ఉన్నాయి. ఊరక ఏదో ఎన్నికలు అయిపోయింది, గెలిచాము, డూమ్ డామ్ డంబా బుస్ మాట్లాడింది, డంబా బుస్ మాటలని చెప్తే కుదరదు. సరే, ఇది ఓవరాల్గా సరే, ఇది ఉన్నంత వరకు జరగాల్సినటువంటి పరిస్థితి. సరే, ఇక వీళ్ళు ఎవరెవరు ఏ స్థానాలకు వస్తారు, ఎవరెవరు ఏ స్థానాల్లో పోతారు అనేటువంటిది ఇక చూడాల్సినటువంటి ఇక ప్రజల దగ్గరికి వెళ్ళింది. ప్రజలు ఓటుని ఎవరికి ఓట్లు వేసి గెలిపిస్తే వాళ్ళు. ఇక్కడ ఏంటంటే ఓటు ఎన్నికలు వచ్చినప్పుడు ఒక బలమైనటువంటిది ఓటు ఉండిద్ది. దొరకే ఓటు ఉంటుంది, దొంగకే ఓటు ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కుని వినియోగించుకొని ఎవరు మంచి చేస్తారు, ఎవరు చెడు చేస్తారు అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటు వేసి నిర్ణయిస్తారు. సరే, ఇది ఓవరాల్గా ఉన్నటువంటి అంశం. ఇప్పుడు దీని మీద వంశీ గారు, ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ మీద ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ, ఇప్పుడు ఇందులో బీజేపీకి గెలవడానికి కానీ జనసేన గెలవడానికి కానీ గ్రౌండ్ లెవెల్లో అసలు కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ప్రజల్లో కానీ ఏ విధమైన అంటే ఓట్లు బదలాయింపు కానీ ఏ అంశాలపై వీళ్ళు కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే విజయ అవకాశాలు ఎలా ఉంటాయి అనే దాని మీద కూడా ఒకసారి. జనరల్గా ఎలక్షన్ రేపు జరిగేటువంటి ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి కావాలా, జగన్మోహన్ రెడ్డి వద్దా అనేది ఎలక్షన్. ఓకే, క్లియర్. ఎందుకంటే ఆయన ఈ 5 సంవత్సరాల్లో చేసినటువంటి కొన్ని విపరీతమైనటువంటి ధోరణులు ప్రజలకి అవి నచ్చినయా నచ్చలేదా అనేది తేల్చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కావాలి అని అనుకుంటే ఆయనకు ఓట్లేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు వద్దు అనుకుంటే కూటమికి ఓట్లేస్తారు. ఇది ఆటోమేటిక్గా. రెండోది, ఈ కూటమి కలవటం వలన భవిష్యత్తు కొంత మంచి జరిగిద్ది అనేటువంటి భావనతోటి బీజేపీ ఏమైనా మళ్ళీ కొన్ని చేసిద్దేమో, ఈసారి కొన్ని ఇస్తే బాగుంటుంది కదా అనేటువంటి ఉద్దేశంతో కొంత ఓటింగ్ ఉంటుంది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ఆయన చేసిన కష్టం కావచ్చు, దానివల్ల జరిగినటువంటి రిజల్ట్ కావచ్చు, దానివలన వచ్చినటువంటి ప్రతిఫలం కావచ్చు, దానివల్ల జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, ఆ అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అడ్డుకున్నారనేటువంటి భావన కావచ్చు. మరలా ఆయన విజనరీ లీడర్, ఆయన విజనే బాగుంటుంది. చూసాం కదా హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందుతూ ఉందో,
ఇక్కడ చూస్తేనేమన్నా అసలు ఈ రాజధాని లేని రాష్ట్రాన్ని చేశారని మరలా ఆయన కోసం వేసేటువంటి ఓటు. ఇక పవన్ కళ్యాణ్ గారు ఒక జనసేన పార్టీని పెట్టి 10 సంవత్సరాలు యుద్ధం చేసి ఆయనంటూ ఈ పొత్తుని కలపటం కోసం ఆయన ఒక పార్టీని నిర్మించి ఇటుక పేర్చి ప్రహరీ నిర్మించాలనేటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు రేపు అంటే ఒక ప్రజారాజ్యం పెట్టి ఆ రోజు మూసేశారు. కానీ 10 ఏళ్ళు అధికారంలో లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టి ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు జనసేన పార్టీ శాసనసభ్యుల్ని గెలిపించి అసెంబ్లీలో పెడితే, జనసేన పార్టీ శాసనసభ్యుల్ని పార్లమెంట్లో పెడితే, కేంద్ర మంత్రిగా, కేంద్ర క్యాబినెట్ శాఖ మంత్రిగా, ప్రధానమంత్రి మోదీ గారి పక్కన, అమిత్ షా గారి పక్కన కూర్చునేటువంటి ఒక కేంద్ర మంత్రిగా క్యాబినెట్ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని చూడాలి అని అనుకునేటువంటి ఆ ప్రభంజనం ఎన్ని కలిసి ఈ కూటమికి ఓటు వేసే అవకాశాలు ఉంటుంది. ఎట్లా ఇక ప్రభుత్వ వ్యతిరేక ఓటు రావటం, చెల్లకుండా ఉండటం, వీళ్ళ ఓటు వీళ్ళకి కన్వర్ట్ అవటం, ఈ కీలకంగా ఉండేటువంటి అంశాలు. చాలా ఫ్యాక్టర్స్ చూస్తారు ప్రజలు. మనం చూసినట్టు మనకంటే అసలు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక మహిళని మనం చక్కగా ఈరోజు పప్పు చేస్తారు, ఇంట్లో చక్కగా చేస్తారు. తర్వాత రోజు బీరకాయ కూర చేస్తారు, ఎంత బాగా చేస్తారు. బంగాళదుంపలు ఫ్రై చేస్తారు, తర్వాత రోజు ఎంత బాగా చేస్తారు. చట్నీ చేస్తారు, ఎంత బాగా చేస్తారు. ఒక 10 రకాల వంటకాలు ఇంట్లో రోజు సాంబారు ఇంకోటి 2-3 రకాలు పెడితే 2-3 రకాల ఐటమ్స్లోనూ ఉప్పు, కారం, ఆ టేస్టు దానికి తగ్గట్టుగా చేస్తారు కదా. అంటే ఎంతటి ప్రతిభతో చేస్తారు. మరి అంత ప్రతిభతో ఉన్నటువంటి మహిళలో ఓటు వేసేటువంటి నాయకుల విషయంలో ఏ కూర బాగుంది, ఏ కూర బాగలేదు, ఉప్పు ఎంత వేయాలి, కారం ఎంత వేయాలి, పసుపు ఎంత వేయాలి, ఎంతసేపు దాన్ని హీట్ చేయాలి అనేది తెలిసినటువంటి అంత ఉన్నటువంటి మహిళలో ఏ నాయకుడు మంచోడు, ఏ నాయకుడు మంచోడు కాదనేటువంటి దాని విషయంలో తెలుసుకోలేరంటారా? తెలుసుకోలేరా? గ్యారంటీ ఖచ్చితంగా తెలుసుకుంటారు. వాళ్ళకి చాలా క్లియర్గా క్లారిటీగా ఉంటుంది. అందుకని రాజకీయాల్లో రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో చాలా కీలకం అవుతుంది ఉమెన్ ఓట్ బ్యాంక్. చూడాలి మరి ఇక్కడ వాళ్ళు ఎట్లా ఉన్నారు ఏంటనేది. మురళీ గారు ఉన్నారు సార్. మురళీ, అజిత్ గారు ఉన్నారు. మురళీ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మురళీ. ఏం జరుగుతుంది ఓవరాల్గా? అంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కొన్ని అంశాల గురించి. నేను క్రియాశీలకంగా ఒక సాధ్యం కానటువంటి దాన్ని సాధ్యం చేసేటువంటి ప్రయత్నం చేశానని చెప్పారు. ఎలా చూడాలి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశాన్ని? అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విషయంలో 2 అంశాలు సార్. ఒకటి, రాష్ట్ర ప్రయోజనం దృష్టిలో పెట్టుకోవడంతో పాటుగా భీమవరంలో తనకు ఎదురైనటువంటి వాటమిని కూడా దృష్టిలో పెట్టుకుని మాట్లాడారండి. ఎందుకంటే భీమవరం మాజీ ఎమ్మెల్యే అంజుబాబు జనసేన పార్టీలో చేర్చుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో అంటే రాష్ట్ర ప్రజలకు వివరణ ఇచ్చారండి. నేను ఒక ఎమ్మెల్యేగా మీరు నన్ను ఓడించారు, అయినా కూడా అసాధ్యమైనటువంటి పొత్తులను ఈరోజు క్రియాశీలకంగా వ్యవహరించి, కీలకంగా వ్యవహరించి పొత్తులు కలిపాను. అది రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఈరోజు రాజకీయం అంతా రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకున్నప్పటికీ కూడా భీమవరం ప్రజలన్నా నా గుండెల్లో ఉంటారని చెప్పి ఆయన చాలా క్లియర్ కట్గా వివరించారు సార్. అయితే పొత్తులకు సంబంధించి ఇంకా చిన్న ఇంకా పెండింగ్ వర్క్స్ అయితే కనపడుతున్నాయి సార్. ఇంకా సీట్లు సర్దుబాటు అయినప్పటికీ కూడా ఏ స్థానాలు పోటీ చేయాలి, కొన్ని స్థానాలు కూడా 1-2 స్థానాలు కూడా కొంత పట్టు విడుపు అవసరమైన పరిస్థితి ఏర్పడుతుందండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్లో కూడా చెప్తారండి. ఎందుకంటే ప్రజలను ఉద్దేశించి మనం ఎంత తగ్గుంటే కనుక మనం అంత పెరుగుతామని చాలా సందర్భాల్లో బైబిల్లో ఒక వాక్యం ఉందని ఆయన పదే చెప్తూ ఉంటారండి. ఈరోజు సీట్లు సర్దుబాటుకు సంబంధించి కానీ పొత్తుల్లో సత్ఫలితాలు ఇవ్వడం కోసం కానీ ఆయన తగ్గించుకుని, అంటే స్థానాలు తగ్గించుకుని, పార్లమెంట్ స్థానం తగ్గించుకుని ఆయన పొత్తుల్ని సక్సెస్ఫుల్గా రన్ చేయగలిగారండి. సో చివరికి వచ్చేసరికి సీట్లు సర్దుబాటు విషయం వచ్చేటప్పటికి స్థానాల ఎంపికలో కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. కొన్ని కీలకమైనటువంటి జనసేనకి బాగా ముఖ్యమైనటువంటి స్థానాలు బీజేపీ పట్టుబడుతున్న నేపథ్యంలో కొంత మళ్ళీ కసరత్తు మొదలైంది. ఆ కసరత్తు విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు 2 స్థానాల్లో కొంచెం ఇంపార్టెంట్ ఆయన చెప్పడం, మొత్తం మీద అంటే ఆయన ఎంతవరకు కావాలో అంతవరకు తగ్గడంతో పాటుగా తన పార్టీకి ఉన్నటువంటి ఇమేజ్ని కానీ, ఆ శ్రేణులు కానీ, ఆ నాయకులను కూడా నెగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా ఆయన అయితే సీట్లు సర్దుబాటుకు సంబంధించి ఆయన ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారండి. అయితే చాలామంది రకరకాల విమర్శలు చేస్తున్నారు. 20 సీట్లని, 24 సీట్లని, 6 సీట్లని, 2 సీట్లని. ఆ విమర్శలన్నింటికి కూడా మనం భవిష్యత్తులో ఖచ్చితంగా కూడా సమాధానం చెప్తాము.
ఖచ్చితంగా కూడా మనకి ఎంత స్తోమత ఉంటే అంతే. నిజంగా ఆ రోజు భీమవరం నన్ను ఎక్కడిని నెగ్గించుంటే కనుక ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు వేరేగా ఉండేది, భీమవరం అభివృద్ధి వేరేగా ఉండేదని కూడా ఆయన చెప్పడం జరిగింది సార్. అంటే కనీసం నేను గెలుచున్నప్పటికీ కూడా ఈరోజు పరిస్థితి వేరేగా ఉండేది, కానీ ఆ రోజు పరిస్థితులు అలా జరిగినాయి. అయినప్పటికీ కూడా నేను భీమవరం మర్చిపోనని భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్పై కూడా కొంత ఆయన ఒక రౌడీ అంటూ రకరకాల ఘాటైన విమర్శలు చేయడంతో పాటుగా గ్రంథి శ్రీనివాస్ని భీమవరం తరిమి కొట్టాలని చెప్పి కూడా వ్యాఖ్యానించడం జరిగిందండి. ఎందుకంటే నేను పార్టీ ఆఫీస్ పెడదాం అనుకున్నాను, దాన్ని కూడా పెట్టనివ్వకుండా ఆయన అడ్డుకున్నారు, అక్కడ అడ్డుకున్నారని చెప్పేసి ఆయన ఒక ఆవేదన వ్యక్తం చేశారు సార్. మొత్తం మీద ఈ రోజు అంటే పొత్తులు తర్వాత సీట్లు సర్దుబాటు తర్వాత చేసినటువంటి మురళి ఇప్పుడు 3 స్థానాలు పవన్ కళ్యాణ్ గారు 3 స్థానాలు తగ్గించుకోవటం మీద ఎటువంటి విమర్శలు వస్తున్నాయి, ఎటువంటి కామెంట్స్ వస్తున్నాయి, ఏ రకమైనటువంటి ఆవేదనని జన సైనికులు వీర మహిళలు వ్యక్తం చేస్తున్నారు పవన్ అభిమానులు? అంటే సార్ 24 స్థానాలు ఇచ్చినప్పుడే చాలామంది ఇన్నే స్థానాలని ఫీల్ అయ్యారండి. అయితే దానికి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కొన్ని అంశాలతో చాలా వరకు కూడా సంతృప్తి చెందారండి. సరే మనకు పోటీ చేసి ఎక్కువ స్థానాలు అంటే మనం తీసుకున్న స్థానాల్లో అత్యధికంగా గెలిచి దాదాపుగా 98% గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెడితే బాగుంటుంది, అంతేగాని 40-50 తీసేసుకుని ఆ 20 గెలిచి అసెంబ్లీలోకి వెళ్తే ఓడిపోయిన సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు అది మనకి అసెంబ్లీలో పోరాటానికి బలంగా ఉండదని చెప్పుకొచ్చారు. దాని మీద దాదాపుగా కూడా అందరూ కన్విన్స్ అయ్యారండి. జనసేన పార్టీ శ్రేణులు, వీర మహిళలు, జనసేన పార్టీ నాయకులు దాదాపుగా కన్విన్స్ అయ్యారండి. అయితే మళ్ళా 3 స్థానాలు కుదించుకోవడం పట్ల కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిసారి మేమే తగ్గుతూ ఉన్నాం, భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఓట్ షేరింగ్ లేనప్పుడు అన్ని స్థానాలు ఎందుకు, అన్ని పార్లమెంట్ స్థానాలు ఎందుకు, కనీసం పార్లమెంట్ అంటే వాళ్ళకి అవసరము, అసెంబ్లీ స్థానాలు కావాలని పట్టుబట్టి చివరికి మళ్ళీ పొత్తులు ఎక్కడ చెడిపోతాయని మా నాయకుడు మళ్ళా తగ్గి మళ్ళీ 3 స్థానాలు ఎదుర్కొన్నాడు, దీనివల్ల మాకు ఇబ్బంది ఉందనే ఒక భావన అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని కానీ ఆయన తగ్గడం పట్ల చేసినటువంటి ప్రయత్నాలు కానీ వారు ప్రశ్నించలేకపోతున్నారు. ఎందుకంటే ఒక బాధ ఉంది, బాధను బయటకు వస్తే మన నాయకుడి మీద మనం తప్పు చేసుకున్నట్టు అవుతుంది ఒక ఆవేదనతో ఉన్నారు. ఆ ఆవేదనని వాళ్ళ మనసులోనే పెట్టుకుంటున్నారు సార్. ఎక్కడ కూడా బయటకు కక్కి లేకపోతే వేరే వాళ్ళు చెప్పే ప్రయత్నం అయితే చేయట్లేదు. కానీ ప్రచారం మాత్రం ప్రత్యర్థి పార్టీలు అయితే బలంగా ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ క్రిటిసైజ్ చేసే విధంగా ప్రచారం చేయటం, లేకపోతే పవన్ కళ్యాణ్ క్యాడర్ని డిస్టర్బ్ చేసే విధంగా ప్రచారం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సార్. ఓకే, రైట్ గారు ఉన్నారండి. రైట్ అజిత్ గారు ఏంటి ఓవరాల్గా ఈ జరుగుతున్న పరిణామం? అంటే నిజంగా పొత్తుని కలపటంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించారు, పొత్తుని కలపటంలో ముగ్గురిని ఒప్పించారు, పొత్తుని ముందుకు తీసుకెళ్ళటం బాధ్యత తీసుకున్నారు. కానీ అన్నీ తీసుకున్నప్పుడు అంటే కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు అంటారు కదా అజిత్ గారు, అలాంటిదే జరిగిందనుకోరా పవన్ కళ్యాణ్ గారి విషయంలో? ఖచ్చితంగా వంశీ గారు, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా దాదాపు ప్రతిపక్షాల ఓటు చీలొద్దు అని అంటూ భారతదేశంలో ఎమర్జెన్సీ నాడు రైట్ లెఫ్ట్ అన్నీ కూడా కలిసి ఒక వేదిక మీదకి వచ్చినాయి. ఆ రోజు ఎమర్జెన్సీ విధించిన ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా అలాంటి ఒక పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా అలా రావాలి అని అంటూ తను ప్రతి చోట చెక్కుల పంపిణీకి వెళ్ళినప్పుడు కానీ ప్రతి వేదిక మీద ఇదే మాట్లాడారు వంశీ గారు, పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా ముఖ్యంగా మనకు తెలుసు 2018లో ఏ పరిస్థితుల్లో టీడీపీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చింది, ఆ తర్వాత జరిగిన పోరాటము, ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది కూడా టీడీపీ లేదా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు కూడా మనందరం కూడా చూసిందే. ఎందుకంటే వరుసగా కేంద్రం నుంచి ఇక్కడ తెలంగాణ వరకు కూడా అందరూ ఒకటై అవన్నీ కూడా వైసీపీకి కలిసి వచ్చినాయి. ఆ నైట్ మేర్ అనేది ఇంకా టీడీపీకి సంబంధించి అది నడుస్తోంది వంశీ గారు. ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అదే పరిస్థితి కనుక కొనసాగితే సామాన్యుడు కనీసం బూత్కి వెళ్ళి ఓటేసే పరిస్థితి కూడా ఉండదు. దాంతోపాటు రాష్ట్రంలో అన్ని అంశాలు కూడా వెనకబడిపోయినాయి. ముఖ్యంగా ప్రత్యేక హోదా దగ్గర నుంచి ఆ రోజు దేనికోసం అయితే పోరాటం చేశారో ప్రత్యేక హోదా దగ్గర నుంచి పోలవరం దగ్గర నుంచి అన్నీ దాదాపు వెనకబడిపోయి ఆంధ్రప్రదేశ్ వెనకంజ శరవేగంగా తిరోగమన దిశలో వెళ్ళిపోయింది. అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారింది. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో పరిపాలనలో ఉన్న వైకాపా ప్రభుత్వాన్ని దించితేనే ఆ నెక్స్ట్ ఏంటి అభివృద్ధి ఎలా తీసుకెళ్ళాలి అని అనేది ఆలోచించారు. దానికి అనుగుణంగానే పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకున్నారు వంశీ గారు. అంటే ఇటు అటు దాదాపు ఒకళ్ళు దాదాపు రాజకీయాల్లో నిజంగా అపర చాణుక్యుల్లాగా ఒక దశలో దాదాపు 2 సార్లు కేంద్ర ప్రభుత్వాల్ని
ఫామ్ చేయడంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన వ్యక్తి వంశీ గారు. ఇటు చంద్రబాబు నాయుడు గారు గతంలో యునైటెడ్ ఫ్రంట్ తర్వాత ఏర్పడ్డ ఇటు మన వాజ్పేయి ప్రభుత్వం ఏర్పడడంలో కానీ అంతకుముందు సంవత్సరంలో ఏర్పడ్డ యునైటెడ్ ఫ్రంట్కి సంబంధించి కానీ అనేక అంశాల్లో కేంద్రంలో 2 సార్లు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలకంగా దేవగౌడని ప్రధానమంత్రి చేసిన సందర్భంగా కానీ ఇలా 2 సార్లు కేంద్రంలో చక్రం తిప్పిన వ్యక్తి ఒకవైపు, మరోవైపు 2 సార్లు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, అదేవిధంగా ప్రధాని మోడీ ఇద్దరి మధ్యలో పవన్ కళ్యాణ్ లాంటి ఒక వ్యక్తి నిజంగా ఇద్దరిని ఒక తాటి మీదకి తీసుకురావడం. ఎందుకంటే డి అంటే డిఎన్ అని చెప్పి ఇద్దరు కూడా విడిపోయిన పరిస్థితి మనకు తెలుసు. ఇద్దరిని ఒక తాటి మీదకి తీసుకువచ్చారు అంటే అసలు అక్కడికి పోయి ఏం చెప్పి ఒప్పించారు, ఇక్కడేం చెప్పి ఒప్పించారు, 2 పార్టీల క్యాడర్కి సంబంధించి ఏం చెప్పి ఒప్పించారు. నిజంగా అది ఒక పెద్ద టాస్క్ వంశీ గారు. అంటే ప్రతి చోట అక్కడ ఆ కండిషన్స్ పెట్టినప్పుడు తాను తగ్గి, ఇక్కడికి వచ్చి వీళ్ళు పెట్టినప్పుడు తాను తగ్గి, నిజంగానే బాగా అంటే పవన్ కళ్యాణ్ తన సినిమాలో డైలాగ్స్ అన్నీ కూడా ప్రాక్టికల్ జీవితంలో ఆయన అన్నీ కూడా చూశారు వంశీ గారు. అంటే ఆచరించి చూపించాడు. చూపించి చివరికి లాస్ట్కి వచ్చేసరికి అసలే జనరల్గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన పొత్తు ఇద్దరు కూడా క్యాడర్ కలవకూడదు అనుకుంటున్న శక్తులు అనేకం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంతేనా 24 సీట్లేనా 20 సీట్లేనా అని చెప్పి రెచ్చగొడుతోన్న నేపథ్యంలో ఆ తీసుకున్న సీట్లను కూడా బీజేపీకి ఇవ్వడం వంశీ గారు అది నిజంగా చాలా గొప్ప విషయం. అంటే కేవలం పొత్తు కలవాలి అని మాత్రమే ఆలోచించారు, అంతేగాని ఇన్ని సీట్లు ఇది కాదు. ఏదైతే తమ గోల్ ఏదుందో దాని వైపే ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఇంకొకటి కీలకంగా ఉంది వంశీ గారు, అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కూడా ఈ ఎన్నికలు ఈ సీట్ల వరకే ఈ పొత్తుకు సంబంధించి ఆలోచించాల. ఎందుకంటే ఇంతకుముందు మీరు చెప్పారు లెక్కలు మొత్తం కూడా బీజేపీ గతంలో 1% కంటే కూడా అటు ఇటుగా వచ్చిన బీజేపీ ఒక రకంగా 100% ఎక్కువ ఇచ్చినట్లు సీట్లు. ఎందుకు ఇచ్చారంటే కేవలం ఎన్నికలతోటి ఇది ముగియదు వంశీ గారు. ఆ తర్వాత బీజేపీ సహకారం కంపల్సరీ ఉండాలి. బీజేపీ సహకారం ఉండాలి అని అంటే ఇక్కడ వాళ్ళకి అధికారంలో అంతో ఇంతో భాగం ఇవ్వడం ద్వారా అక్కడి నుంచి రాష్ట్రానికి సంబంధించిన వాటా తీసుకురావచ్చు. రాష్ట్రాన్ని ఈ 5 ఏళ్లు జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడంతో పాటు ఇంకా రాష్ట్రాన్ని మరింత ముందంజలోకి తీసుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా బీజేపీని వాళ్ళు అలా చూశారు వంశీ గారు. అంతేగాని ఆంధ్రప్రదేశ్లో ఏదో 1% ఉన్న పార్టీగా వాళ్ళు చూడలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇద్దరు కలిసి తగ్గారు, మొత్తానికి పొత్తు కుదిర్చారు వంశీ గారు. ఎస్ అండి, ఎస్ అజిత్ గారు మీరు అన్నారు కదా ఒక అంశం, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇది అత్తారింటికి దారేది సినిమాలో డైలాగ్. అత్తారింటికి దారేది సినిమాలో డైలాగు అది. ఆ సినిమా 21వ సినిమా, పవన్ కళ్యాణ్ గారికి 21వ సినిమా. కాటమరాయుడు 24వ సినిమా. కానీ 21వ సినిమా అత్తారింటికి దారేది మొత్తం ఇండస్ట్రీని బ్రేక్ చేసి పడేసింది. సూపర్ డూపర్ హిట్. కానీ 24 కాటమరాయుడు యావరేజ్ సినిమా. సూపర్ డూపర్ హిట్ ఏం కొట్టింది? 21 కొట్టింది, 24 కొట్ల. అందుకని పవన్ కళ్యాణ్ గారి సినిమా అభిమానులు సరే అది నెంబరు మనకు కలిసి రాలేదు, ఈ నెంబర్ కలిసి వచ్చింది త్రివిక్రమ్ గారిది అనే భావన కొంతమంది సినీ అభిమానుల్లో ఉంది. కానీ నేను ఏమంటానంటే 24 కంటే ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా నా అభిప్రాయం ఉండొచ్చు. కానీ ఇందాక అజిత్ గారు చెప్పినట్టుగా ఇటు భారత ప్రధాని నరేంద్ర మోదీని, ఇటు భారతదేశ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలకమైనటువంటి నాయకుడిగా వ్యవహరించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని, వీళ్ళిద్దరినీ కలపటం ఒక గొప్ప విషయం. అది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఏది భీమవరంలో ఓడిపోయిన వ్యక్తి, జనసేన పార్టీ ఒక పెద్ద ఇద్దరు లెజెండరీ లీడర్లను కలిపి పొత్తుతో ముందుకు తీసుకెళ్ళటం, ఇది కదా గొప్పతనం, ఇది కదా గొప్ప విషయం. అది సరే సరే అనిల్ ఉన్నట్లున్నాడు. అనిల్ ఏంటి ఓవరాల్గా ఏం జరుగుతుంది ఈరోజు? మొత్తం నిన్న సీట్లు అయిపోయింది, సీట్లకు సంబంధించి కొన్ని ఇంకా ఫైనల్ కావాల్సినవి కొంచెం అటు కొంచెం ఇటు ఇట్లా జరుగుతూ ఉన్నట్లుంది కదా. మొత్తం ఢిల్లీకి సంబంధించి ఎంపీ అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థులు మొత్తం లిస్టు బీజేపీ లిస్టు మేము ఢిల్లీ నుంచి ఇస్తామని చెప్పారు.
తెలుగుదేశం పార్టీ మరి జనసేన పార్టీకి సంబంధించి రేపు 14th 14వ తారీఖు మధ్యాహ్నం 12:30 32 నిమిషాలకి ముహూర్తం బాగుంది. ఆ రోజు లిస్ట్ వస్తుంది. 14వ తారీఖు మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో జనసేన పార్టీ లిస్ట్ వస్తుంది. టీడీపీ లిస్ట్ కూడా అదే రోజు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఏంటని ఇలాంటి జరుగుతున్న సమీకరణాలలో ఈ జరిగినటువంటి అంశాలలో ఏంటి, ఎటువంటి అభిప్రాయాలు వస్తున్నాయి, ఎటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి, విశ్లేషణలు? చంద్రబాబు పదే పదే చెబుతూ వస్తున్నటువంటి రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ పొత్తు అనేది 3 పార్టీలు కూడా అంగీకరించి ముందుకు వెళ్తున్న పరిస్థితి. ప్రజలకు కూడా అదే దిశగా వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు సార్. అయితే అందరి ఉమ్మడి లక్ష్యం జగన్మోహన్ రెడ్డి అని అనుకున్నప్పటికీ కూడా అందరి ఉమ్మడి లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారు కాదు. అందరి ఉమ్మడి లక్ష్యం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ ప్రజల బాగోగులు, ఆంధ్రప్రదేశ్ యొక్క లా అండ్ ఆర్డర్, ఆంధ్రప్రదేశ్ యొక్క ఖ్యాతి కీర్తి, ఇలాంటి అంశాలతో 3 పార్టీలు జతకట్టి ముందుకు వెళ్తా ఉన్నాయి. ముచ్చటగా 3 పార్టీలు మరొకసారి 2014లో రిపీట్ అయిన ఘన విజయాన్ని సొంతం చేసుకుంటామనే ధీమాన్ని అయితే వ్యక్తం చేస్తా ఉన్నాయి. ఇక సీట్ల సర్దుబాటు పూర్తి అయిపోయింది. ఎవరెవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నారనేది లెక్క తేలింది. ఇక మిగిలింది సమరమే. నోటిఫికేషన్ ఈ నెల 15-16 తేదీల్లో వస్తే ఆ తర్వాత జరిగే 40 రోజుల తర్వాత పోలింగ్ ఏదైతుందో దాని టార్గెట్ గా ఏదైతే ఇక పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయికి వెళ్ళాలని చెప్పి కూడా 3 పార్టీలు భావిస్తా ఉన్నాయి. జనసేన టీడీపీ ఇప్పటికే పూర్తి స్థాయి, ఎందుకంటే ఒక 3-4 నెలలుగా వాళ్ళ మధ్య అనేక రకాల చర్చలు, అనేక అంశాలు, గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలను కలిపే వరకు కూడా ఇద్దరు అధినేతలు కూడా కలిసి పనిచేసి వ్యూహరచన చేసి ముందుకు వెళ్ళారు. ఇప్పుడు బీజేపీని కూడా అదే స్థాయిలో కలుపుకొని ఎన్నికల్లో సత్ఫలితాలు సాధించడమే ఆలోచనకైతే ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నెల 17వ తేదీన జరగబోయేటటువంటి ఉమ్మడి సభ భారత ప్రధాని నరేంద్ర మోడీ రాబోతా ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలయికతో జరుగుతున్న ఈ సభలో ఆంధ్రప్రదేశ్ లో కీలక నేతలుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎవరైతే ఈ రాష్ట్రంలో కీలక నేతలుగా రేపు భవిష్యత్తు తరాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు కలిసి భారత ప్రధాని చేత ఒప్పించుకొని హామీలు ఇప్పించబోతా ఉన్నారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్లలో తీవ్ర సంక్షోభానికి నెట్టవేయబడిందో ఆ సంక్షోభం నుంచి పూర్తిగా ముందుకు వెళ్లేలాగా కూడా కొంత కార్యాచరణ రూపొందించుకొని కూడా ఆ హామీలు ఇప్పించే విధంగా ఆలోచన జరుగుతూ ఉంది. ఇక ఆ సభకు సంబంధించిన ఏర్పాట్లను కూడా టీడీపీ ఉన్నత నారా లోకేష్ భుజాల మీద వేసుకొని 3 పార్టీలతో సమన్వయం చేసుకుంటూ కమిటీని కూడా రూపొందించుకొని ముందుకు వెళ్ళడం కూడా జరుగుతుంది. మొత్తం మీద పొత్తు విషయం ఇప్పుడు దాకా వస్తుందా రాదా, జరుగుతుందా లేదా, ఇలా అనేక ఊహాగానాల మధ్య ముందుకు వెళ్ళినప్పుడు మనం చూసాం. కానీ నిన్న రాత్రికి చాలా క్లియర్ గా ఎవరెవరు ఎక్కడ పోటీ చేయబోతున్నారని తేల్చేశారు. ఇక 14వ తేదీన ఎవరు ఏ స్థానాల్లో పోటీ చేయబోతున్నారో కూడా తేలబోతోంది. ఎందుకంటే అనేక లెక్కలు, అనేక ఊహాగానాలు మీడియాలోను, సోషల్ మీడియా కథనాల్లో కూడా వస్తున్న నేపథ్యంలో కూడా 3 పార్టీల నుంచే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. 2వ జాబితాను అటు జనసేన, ఇటు టీడీపీ ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం 12:29 నుంచి ముహూర్తంగా భావిస్తా ఉన్నారు. ఆ సమయంలోనే లిస్టు అనౌన్స్ చేసి ఈ అభ్యర్థుల మొత్తాన్ని 17వ తేదీన జరిగేటటువంటి ఉమ్మడి సభలో ఏదైతే ఉందో అందరి రాష్ట్ర ప్రజలకు పెద్ద ఎత్తున పరిచయ వేదికనే కాకుండా వీరందరూ రాష్ట్ర అభివృద్ధికి రేపు కృషి చేయబోతా ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని చెప్పి 175 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను, 25 పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థులను కూడా ముగ్గురు ఎవరైతే ఉన్నారో మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటించబోతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఆ దిశగా ఏర్పాట్లు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. ఇందాక చెప్పినట్లు ఇక సమరమే మిగిలింది. పొత్తులు పూర్తయ్యాయి. ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి చేతి నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుతామనే ఒక నినాదమే 3 పార్టీలు కూడా ఇదే ఒక స్లోగన్తో ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ కావచ్చు, నిన్న చంద్రబాబు కావచ్చు, ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి పురంధేశ్వరి కూడా ఇలాంటి తరహా వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర నాయకత్వం నుంచి, బీజేపీ నాయకత్వం నుంచి కూడా ఇవే వర్డ్స్ వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి సార్. ఓకే, సరే. ఇప్పుడు ఇంతవరకు బాగుంది అనిల్. అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి 10 స్థానాలు, సరే జనసేన పార్టీకి 21 స్థానాలు. జనసేన పార్టీకి ఇచ్చినటువంటి 21 స్థానాలకు సంబంధించి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు కసరత్తు చేసి కొంత వాళ్ళందరినీ కూడా ఒప్పిస్తూ ఉన్నారు అభ్యర్థుల విషయంలో. ఇప్పటికీ చాలామంది అసంతృప్తితో మాట్లాడుతున్నటువంటి వాళ్ళు, గొడవలు చేస్తున్నటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. వాళ్ళేమీ ఇది కాలేదు. ఎందుకనో చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా వాళ్ళ మీద ఇంకా ఫోకస్ పెట్టలేదు. కొంతమందితో మాత్రం మాట్లాడుతున్నారు. సరే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఇస్తున్నటువంటి స్థానాల విషయంలో కూడా అదొక చర్చ జరుగుతుంది. అంటే ఇప్పుడు దాంట్లో మనం చూస్తే ఇందాక మనం మాట్లాడాం,
జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి గారు అక్కడ బీజేపీ నుంచి ఆశిస్తున్నారు. అక్కడ భూపేష్ రెడ్డి టీడీపీ నుంచి బలమైన అభ్యర్థి ఉన్నాడు. ధర్మవరం వరదాపురం సూరి బలమైన అభ్యర్థి, పరిటాల శ్రీరామ్ బలమైన అభ్యర్థి టీడీపీ నుంచి. కైకలూరు కామినేని శ్రీనివాస్ బలమైన అభ్యర్థి టీడీపీ, కొడాలి వినోద్. విశాఖ ఉత్తరం విష్ణుకుమార్ రాజు. పాడేరు ఉమామేశ్వరరావు టీడీపీ, గిడ్డి ఈశ్వరి. శ్రీకాళహస్తి కోలానంద్ టీడీపీ, బొజ్జల సుధీర్ రెడ్డి. విజయవాడ వెస్ట్, విజయవాడ వెస్ట్ ఇప్పటి వరకు పోతేరు మహేష్ అని చెప్పుకున్నారు. ఇప్పుడు అక్కడి నుంచి మరలా బీజేపీ ఆశిస్తూ ఉంది. అట్లాగే అసలు తాడేపల్లిగూడెం పులిశెట్టి శ్రీనివాసు జనసేన పార్టీకి అయిపోయింది, ఆయనది టిక్కెట్ అది. ఆ టిక్కెట్ అయిపోతే అక్కడి నుంచి ఇప్పుడు సోమవీర్రాజు గారు రంగంలో దిగుతారట. సోమవీర్రాజు గారు మరి ఇప్పుడు రంగంలో ఆడ దిగితే తాడేపల్లిగూడెంలో ఎవరు ఓట్లు వేయాలి? తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఓట్లు వేయాలి. తెలుగుదేశం పార్టీని ఆయన తిట్టిన తిట్లేంది, జనసేన పార్టీని ఆయన తిట్టిన తిట్లేంది. ముందు వాళ్ళందరినీ మరి ఎట్లా ఆయన మరి తాడేపల్లిగూడెంలో లాస్ట్ టైం మరి బీజేపీకి వచ్చిన ఓట్లు మళ్ళీ 3000 4000. మరి ఆయన గెలవాలంటే ఎవరు ఓట్లు వేయాలి? ఇన్ని ఓట్లు వేసి మళ్ళీ ఆయన గెలిపించుకొని రేపు మళ్ళీ ఆయన చేతి తిట్టించుకోవడానికి వీళ్ళందరూ సిద్ధం కావాలా? అంటే ఇలాంటివి ఇబ్బంది ఉంది. అక్కడ తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీ పులిశెట్టి శ్రీనివాస్ చాలా క్రియాశీలంగా పనిచేశాడు. మరి ఇప్పుడు ఆ సీటు జనసేన పార్టీ మాకు కావాల్సిందే నేను బీజేపీ పట్టుబట్టింది. మరి ఎట్లా అది? ఇట్లా కొన్ని అంశాల విషయంలో కొంత జనసేనకి ఇబ్బంది ఉంది, తెలుగుదేశానికి ఇబ్బంది ఉంది. ఏంటి మరి ఇట్లాంటి సమీకరణాలను ఎలా చేస్తున్నారు అనిల్? మా చంద్రబాబు నాయుడు గారి చాణక్యం ఎక్కడే ఉండేది, మొత్తం ఉండాల్సిన చాణక్యం అంతా ఆయన దాన్ని అలా రంగరిస్తూ ఉంటాడు. ఈరోజు బాగా తిట్టి అరిచి మాట్లాడుతున్నటువంటి వాడిని పిలవడు అసలు. ఎందుకంటే వాడు టెంపోలో ఉంటాడు. 4 రోజులు పోయేటప్పటికి చప్పబడతారు. ముందు రోజు ఒక 1000 మంది ఉంటారు అతని దగ్గర ధర్నాలో. రెండో రోజుకి వచ్చేటప్పటికి 400 మంది ఉంటారు. మూడో రోజు వచ్చేటప్పటికి 100 మందే ఉంటారు. 4గో రోజు వచ్చేటప్పుడు 30 మందే ఉంటారు. అప్పుడు అర్థమైద్ది అతనికి, ఒరే ఏంట్రా ఫస్ట్ రోజు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎవరు లేరు, అసలు మన దగ్గర ఎవరు లేనట్టుంది. చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే బాగుండు, మనం వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడుకొని వచ్చేద్దామని చెప్పని అనుకుంటారు చూసారు. అప్పుడు పిలుస్తాడు ఆయన, అప్పుడు వస్తుంది ఆ చాణక్యం. ఏమని అంతేనా, లేకపోతే టెంపోలో ఉన్నప్పుడు క్లోజ్ చేస్తారా? అంటే అది మనం ఎప్పటి నుంచో చూస్తున్నదే ఆ పద్ధతిని, ఆయన ఆలోచన విధానాలు. అయితే ఈసారి పొత్తుల వల్ల, జనసేన టీడీపీ పొత్తుల వల్ల పెద్ద తెలుగుదేశం పార్టీకి ఎక్కడ సమస్య చాలా తక్కువ వచ్చింది సార్. ఎందుకంటే ఆ స్థానాల విషయంలో క్లారిటీ ఉంది. మొత్తం మీద 21 స్థానాలలో ఒక 4, 5 మాత్రమే కాంప్లికేటెడ్. ఆ 5ని కూడా సార్ట్అవుట్ చేయడానికి చంద్రబాబు దగ్గర మంత్రం ఉంది. అక్కడ నాయకుల మధ్య సయ్యద్ కుదిరించి ముందు కానీ బీజేపీ అడుగుతుంది. ఎందుకంటే ఓట్ షేరింగ్ ప్రకారం ఇందాక నుంచి మీరు చెప్తున్నది ఏదైతే ఉందో లెక్కల యొక్క అంశం, వాస్తవికత పరిస్థితి, ఆ పరిస్థితికి వాళ్ళు అడుగుతున్న స్థానాలకి పొంతనలేదు. కానీ పొత్తు అవసరం. పొత్తు ఎందుకు అవసరం అంటే ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబి నుంచి ముందుకు పోవాలన్నా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలన్నా, ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగాలన్నా, ప్రభుత్వం నడవాలన్నా కూడా కేంద్రం యొక్క మద్దతు అవసరం. కనీసం లేకపోతే ఒక్క చిల్లిగా రూపాయి కూడా రాదు. కాబట్టి 10 సీట్లు పోయినా పర్వాలేదు కానీ పొత్తు అవసరం అనే పరిస్థితికి అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నిర్ణయం తీసుకోవడానికి ఒక పెద్ద ఎత్తున కారణం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మాత్రమే, రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే. అయితే ఇప్పుడు బీజేపీ అడుగుతున్న స్థానాలన్నీ తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో బలం ఉన్న నియోజకవర్గాలు. వాటిలో జమ్మలమడుగు ఏదైతుందో ఇక్కడ ఆదినారాయణ రెడ్డి బీజేపీ నుంచి ఆశిస్తుండే మాజీ మంత్రి, గతంలో ఆయన తెలుగుదేశంలో చేరి మంత్రి అయ్యారు. 2019 ఎన్నికల్లో ఆయన కడప పార్లమెంట్ నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత బీజేపీకి వెంటనే ప్రభుత్వం. ఓకే అనిల్, అంటే ఆ పాయింట్లు చెప్పారంటే ఇప్పుడు వాళ్ళని ఎట్లా అడ్జస్ట్ చేస్తారు? ఇప్పుడు పరిటాల శ్రీరామ్ అడుగుతుంటాడు, అక్కడ వరదాపురం సూర్య అడుగుతుంటాడు. అంటే వాళ్ళని కన్విన్స్ చేయడానికి ఒక స్ట్రాటజీ ఫార్ములా అవసరం కదా? ఖచ్చితంగా సార్. అదే ఇప్పుడు భూపేష్ రెడ్డి, ఇటు ఆదినారాయణ రెడ్డి, అంటే కుటుంబంలో విభేదాలు వచ్చిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రాజకీయాలకు దూరం అవుదాం అనుకున్న ఆదినారాయణ రెడ్డి మళ్ళీ గెలిచే వేవ్ రావడంతో పోటీకి సై అంటున్నారు. కానీ కష్టకాలంలో తెలుగుదేశంలో క్రియాశీలంగా అక్కడ కార్యకర్తల నేతలు కాపాడుకున్న భూపేష్ రెడ్డికి అవకాశం లేకుండా పోయింది. ధర్మవరం విషయంలోనూ అదే రకమైన పరిస్థితి. వరదాపురం సూరి, పరిటాల శ్రీరామ్. వరదాపురం సూరి వెళ్ళిపోయారు, బీజేపీలో చేరారు. కానీ ఈ 4 ఏళ్లకు పైగా శ్రీరామ్ కాపాడుకుంటూ తిప్పలు పడుతూ వచ్చారు ఆయన. కానీ వాళ్ళ ఆయనకి లేదు. కైకలూరులో కామినేని, కొడాలి వినోద్ మధ్య అదే స్థాయి పరిస్థితి నడుస్తోంది. అంటే ఈ ఓవరాల్ గా ఇక్కడ దగ్గర బీజేపీ అడుగుతున్న 10 స్థానాల్లో 8 స్థానాల్లో టీడీపీకి చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. 2 వాస్తవిక పరిస్థితులు తెలుగుదేశం పార్టీ కంచుకోటలుగా మంచి బలం ఉన్న నియోజకవర్గాలుగా కూడా అందులో ఉన్నాయి. అయితే వాటన్నిటిని చక్కదిద్దే ప్రయత్నం ఇంకా 2-3 రోజుల తర్వాత చంద్రబాబు తీసుకున్న అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడున్న నేతలందరూ కూడా మాకు అవకాశం ఇవ్వాల్సిందే, తెలుగుదేశం పార్టీ జెండా ఉండాల్సిందంటూ చంద్రబాబు గారి పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం, పార్టీ ముఖ్య నాయకత్వం పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం జరుగుతుంది. కానీ పొత్తు అనేది దాని యొక్క ఆవశ్యకతను వివరించి నచ్చ చెప్పే ప్రయత్నం, ప్రత్యామ్నాయ మార్గాలలో వాళ్ళని అకామిడేట్ చేస్తామని చెప్పే పరిస్థితి కూడా జరుగుతుంది. ఈరోజు
బొద్దల సుధీర్ రెడ్డి గారు వచ్చారు, చంద్రబాబు నివాసానికి చేరుకొని శ్రీకాళహస్తి సంబంధించి కీలక నేతలు కూడా రావడం. అంటే అక్కడ పార్టీలో కొందరు నేతల మధ్య విభేదాలున్నా బీజేపీకి సీట్ ఇస్తామంటే వద్దు, ఎందుకంటే 5-6 వేల ఓట్లు కూడా రాని ప్రాంతం అది, ఖచ్చితంగా గెలిచేస్తానని ఓడించొద్దు, మాలో ఎవరికి ఇచ్చినా మేము కలిసి పనిచేస్తామనే పరిస్థితికి ఇవాళ అక్కడ కాళహస్తి నాయకత్వం వచ్చింది టీడీపీలో. అంటే ఇట్లాంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి సార్. వీటన్నిటిని సెట్ చేయడానికి మరో 2-3 రోజులు పట్టే అవకాశం కనిపిస్తా ఉంది. 6 అయితే ఇబ్బంది ఉండేది కదా, 10 అయ్యేటప్పటికి ప్రాబ్లం అంతా 10 దగ్గర వాళ్ళు పట్టుబట్టి తీసుకోవటం. సరే అక్కడ గెలుస్తుందా అంటే గెలిచేటువంటి పరిస్థితి లేదు. సరే తప్పని పరిస్థితి వీళ్ళకి. సరే ముందు నుయ్యి వెనక గొయ్యి, ఏం చేస్తారు? ఓకే అనిల్, చూద్దాం. సురేష్ గారు కూడా ఉన్నారని. రైట్ అనిల్, థ్యాంక్ యూ. సురేష్ గారు, యా ఏంటి మీ అనాలిసిస్ ఏంటి? ఏంది ఓట్ షేరింగు లేకపోతే మీరేననుకుంటా ఒక కొటేషన్ పెట్టారు, ఏంది ఉట్టికి ఎగరలేనమ్మంట స్వర్గానికి ఎగురుతుందా అని చెప్పని మీరే పెట్టారు. ఏంటి ఆ కొటేషన్, ఏంది ఆ సారాంశాన్ని ఎలా చూడాలి సురేష్ గారు? అంటే వంశీ గారు, మనం అంటే ముందు నుంచి అనుకుంటున్నట్టుగా బీజేపీ తోటి పొత్తు ఉన్నప్పుడు 6 సీట్లు లోక్సభ స్థానాల కోసం పట్టుబడుతుంది. ఆ రకంగానే ఒప్పించడం ప్రయత్నిస్తారు. జనసేన 3 బదులు 2కే పరిమితం అవుతాం అనుకున్నారు. చివరికి అదే జరిగింది. కానీ వాళ్ళు ఎంపిక చేసుకున్న నియోజకవర్గాలు, సెలెక్ట్ చేసుకున్న నియోజకవర్గాలు, అడిగిన నియోజకవర్గాలు చూసి ఒక రకంగా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఇదే సామెత, అంటే ఉట్టికి నిచ్చెన మరి ఎక్కలేనమ్మా స్వర్గానికి నిచ్చెనేసిన ఒక సామెత అది. సో ఇక్కడ నుంచి చేయలేదు కానీ అక్కడ దాకా మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేసింది అనే దానికి ఇది అభిప్రాయం కదా. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ బాధ్యత ఏదైందంటే పొత్తు ధర్మంలో భాగంగా ఏదైతే జనసేన తెలుగుదేశం పార్టీ కనుక ఆ ఓట్ల బదిలీ కనుక జరగకపోతే కృష్ణార్పణమే. సో ఆ నియోజకవర్గాలు అలా వెళ్ళే పరిస్థితి ఉంది. ఇప్పుడు మీకు ఉదాహరణకి లీడర్స్ ఉన్నారు, క్యాడర్ లేరు వంశీ గారు. ఇప్పుడు ఉదాహరణకు మీ ఇప్పుడు విజయనగరం లోక్సభ నియోజకవర్గం, అసలు ఆ బీజేపీ విజయనగరం లోక్సభ నియోజకవర్గాన్ని కోరుకోవడమే పెద్ద ఆశ్చర్యం కింద అయింది. మీకు తెలిసింటే పాకలపాటి సన్యాసరాజు గారని ఆయనకు పోటీ చేస్తే 7,000 చిల్లర ఓట్లు మాత్రమే వచ్చాయి. 2019లో పోటీ చేస్తే అంటే 1% మాత్రమే ఓట్లు వచ్చిన విజయనగరంలో ఆ తర్వాత ఇప్పుడు అక్కడ బీజేపీ పెద్దగా చేసింది లేదు, పెరిగింది లేదు. అలాంటి లోక్సభ విజయనగరం అంటే తెలుగుదేశం జనసేన బలంగా ఉంది. తెలుగుదేశం పార్టీ మళ్ళీ 2 కనుక కలిసి పోటీ చేస్తే ఈజీగా సర్వేలు కూడా అదే చెప్పాయి, విజయనగరంలో తెలుగుదేశం వచ్చే అవకాశం ఉందని చెప్పి. అలాంటి నియోజకవర్గాన్ని ఇక్కడ మరి ఇప్పుడు బీజేపీ కోరింది. ఆ నియోజకవర్గంలో ఈ ఓట్ల బదిలీ కనుక జరగకపోతే వీళ్ళకి కేక్ వాక్ వచ్చేటట్టుగా అన్నట్టుగా సర్వేలు చెప్తున్న నియోజకవర్గాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి. అయితే మరి అక్కడ లీడర్ బట్టి ఎవరు లీడర్ అంటే పురంధరేశ్వరి గారు బహుశా మనకి రాజమండ్రి కాకుండా ఒకవేళ మరి విజయనగరంలో ఎలాంటి అక్కడ ఏమైనా కంటెస్ట్ చేసే అవకాశం, అక్కడ ఏమైనా ఎంపిక చేసే అవకాశం అట్లా ఉందేమో అని చెప్పి. అదే సమయంలో ఇంకొక యాంగిల్ కూడా మనం ఇక్కడ చూడాల్సింది ఉంది వంశీ గారు. ఇప్పుడు జనసేన 2 లోక్సభ స్థానాలు ఏంటంటే కాకినాడ, మచిలీపట్నం. కానీ అక్కడ 2 చోట్ల కూడా కాకినాడ, మచిలీపట్నం కూడా 2019లో ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు కూడా 1,00,000 ఓట్ల పైన వచ్చాయి. మచిలీపట్నం 1,13,000 ఓట్లు ఇస్తే కాకినాడలో 1,32,000 ఓట్లు వచ్చాయి జనసేనకి. అంటే సురేష్ గారు, అంటే జనసేన పార్టీ టికెట్ అడగటానికి, టికెట్ తీసుకోవటానికి, నిలబడటానికి, గెలవటానికి అన్నిటికీ అర్హతలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి 1,20,000, 1,40,000 వచ్చినాయి. అక్కడ మరి భారతీయ జనతా పార్టీ 12,000, 15,000 వచ్చినాయి. అంటే చాలా వేరియేషన్ కూడా చాలా పెద్దదిగా ఉంది కదా. కానీ బీజేపీ సరే అడుగుతున్న స్థానాలు ఎక్కువ అవటం వల్ల అది ఎక్కువ నష్టం చేసిద్దాం అనేటువంటి భావన కలుగుతూ ఉంది కదా. అది అందుకని ఈ కూటమి కనుక అదే ఓట్ల బదిలీ కనుక జరగకపోతే చంద్రబాబు నాయుడు గారు అయితే మరి ప్రతి సీటు కూడా మనం ప్రతిష్టాత్మక తీసుకోవాలని అన్న ఈ ఓటమి బదిలీ జరగకపోతే ఆ సీటు పోయినట్టే వంశీ గారు. ఇప్పుడు ఇక్కడ ఆందోళన అంతా అదే, ఆ బాధ్యత కూడా బీజేపీ ఈ 2 పార్టీల మీదే పెట్టింది. మీరు గెలిపించే బాధ్యత మీరే తీసుకోవాలి. మేము ఏదో మాకున్న లీడర్ల ప్రకారం మేము మీ క్యాండిడేట్ని ఇస్తాము, ఆ క్యాండిడేట్ని గెలిపించుకునే బాధ్యత మీదే. ఎందుకంటే ఏ నియోజకవర్గం విజయనగరం మనం మాట్లాడుకున్నాం కానీ ఏ నియోజకవర్గంలో కూడా 0.97% ఓట్లు మాత్రమే, మొత్తం 24 లోక్సభ స్థానాలు 2019లో పోటీ చేస్తే వాళ్ళకి 0.97% ఓట్లు మాత్రమే వచ్చాయి. కాబట్టి ఏ నియోజకవర్గం లోక్సభ తీసుకున్నా ఆ బాధ్యత అనేది ఈ 2 పార్టీల మీదే ఉంది వంశీ గారు. మనం ఇక్కడ చూడాల్సిన అంశం ఏంటంటే అది. రైట్ సురేష్ గారు, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి ఇక గాంధీ ఉన్నట్టున్నాడు. అవును సార్, కమలానికి కలిసి వచ్చింది, పొత్తు లాభపడింది అంతే. పంట మీరు పండించారు, కష్టం మీది, విత్తనం మీది, దున్నింది మీరు,
ఏంది పోరాడింది మీరు, దిగుబడి తీసుకొచ్చి దిగుబడి తీసుకొని ఎత్తుకొని పోయింది మాత్రం నన్ను అనబాకండి. నన్ను అంటారు అంటే నేను అంటుంది 5 సంవత్సరాలు పోరాడింది తెలుగుదేశం జనసేన, 5 సంవత్సరాలు తన్నులు తింది తెలుగుదేశం జనసేన, 5 సంవత్సరాలు కేసులు పెట్టించుకుని తెలుగుదేశం జనసేన. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టారు. దాదాపు 4600 కేసులు పెట్టారు వీళ్ళ మీద, ఎవరి మీద అయితేనేమి. పవన్ కళ్యాణ్ గారిని అనేక రకాలుగా అనరాని మాటలని అన్నారు, అన్ని ఇబ్బందులు పెట్టారు. చివరికి అంతా అయ్యేటప్పటికి, చివరికి వచ్చేటప్పటికి కమలం వచ్చి చక్కగా ఫ్లవర్ హ్యాపీగా అక్కడ కూర్చొని చక్కగా వాళ్ళ గాసిని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. సీట్లు ఓట్లు లేవు కానీ సీట్లు వచ్చినాయి, పోరాడింది లేదు కానీ సీట్లు వచ్చినాయి, యుద్ధం చేసింది లేదు కానీ సీట్లు వచ్చినాయి, చేసింది ఏమీ లేదు కానీ సీట్లు వచ్చినాయి. కానీ ఎంత అదృష్టం ఉండాలి మరి. గాంధీబాబు ఏం చెప్తాడు మరి అదృష్టాన్ని? గాంధీబాబు ఏంటి అదృష్టం బాగా కలిసి వచ్చిందా? ఎవరికండి అదృష్టం? బీజేపీకి. బీజేపీ అంటే సీట్లు తీసుకోవడంలో అదృష్టం అంటారా? సీట్లు లేదా పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేసిన సీట్ల గురించి మాట్లాడాలా? లేదు, మీరు భారతీయ జనతా పార్టీ మీకు 10 ఎమ్మెల్యే సీట్లు, 6 ఎంపీ సీట్లు, 0.84% ఉన్న వాళ్ళకి మరి ఇన్ని సీట్లు అంటే అదృష్టమే కదా. కూటమికి నష్టమా? సరే, కూటమికి నష్టం అంటే ఇప్పుడు గ్రౌండ్లో మనం ఎన్ని మాట్లాడుకున్నా కానీ ఇప్పుడు 24 అవర్స్ నుంచి జరుగుతుంది ఏంటంటే జన సైనికులు అయితే మాత్రం విపరీతమైనటువంటి కొంత ఆవేదన, ఆందోళన ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్కన తెలుగుదేశం పార్టీ కోసం సీట్లు త్యాగం చేసి ఏదో ఒక రకంగా మిత్రపక్షంగా పెట్టున్నారు కాబట్టి తెలుగుదేశం జనసేన కూటమిలో వాళ్ళు కింద మీద పడతారనుకుంటే ఇప్పుడు వీళ్ళు వచ్చి ఉన్న 3-4 సీట్లను కోసేసి, ఎంపీ సీట్లను కోసేసి తీసుకుని పెడితే ఇంకా అక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఇప్పటివరకు కూడా సీటు వస్తుందని భావించినటువంటి నాయకులు ఏమవుతారు అంటే తెలుగుదేశం పార్టీ కంటే ఒక సీట్ పోయింది కాబట్టి వాళ్ళు అనుకున్నట్లు వాళ్ళ ప్రాబ్లం లేదు. జనసేన పరిస్థితి ఏంటి? వాళ్ళకున్న 24 సీట్లు అంటే ఇప్పుడు వరకు గంట సేపు జనసేనకి ఏమో నష్టం జరిగింది, తెలుగుదేశానికి ఏమో నష్టం జరిగింది, తెలుగుదేశాన్ని భారతీయ జనతా పార్టీ ఎట్లా వాళ్ళ సీట్లు ఎత్తుకుపోయింది, జనసేన పార్టీ సీట్లు ఎట్లా ఎత్తుకుపోయింది, చివరికంటే కమలం బెనిఫిట్ అయింది కదా అని. అంటే ఓట్లు లేవు, సీట్లు వచ్చినాయి, తీసుకోవడంలో బెనిఫిట్ అయింది. ఏది వాళ్ళ సీట్లు తీసుకోవడంలో మాత్రమే వాళ్ళ సీట్లు తీసుకోవడంలో బెనిఫిట్ అయింది. సీట్లు తీసుకోవడంలో అనేకంటే కూడా తెలుగుదేశం సీట్లని, జనసేన సీట్లని కబ్జా చేసింది అనుకోవాలి ఒక రకంగా. దాంట్లో బెనిఫిట్ అది నేను అడుగుతుంది. తాత్కాలికంగా విజయం సాధించాలని అనుకోవచ్చు కానీ సీట్లు తీసుకుంటాంలో రేపు గెలిచే విషయానికి వస్తే ఎవరు ఎక్కడి నుంచి గెలుస్తారు? విజయవాడ వెస్ట్ అడుగుతున్నారు. విజయవాడ వెస్ట్ లో వైసీపీకి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక ఇన్ఛార్జ్ ఉన్నారా? మండల స్థాయి బూత్ లెవెల్లో ఉన్నటువంటి డివిజన్ స్థాయి నాయకులు ఉన్నారా? బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉన్నారా? ఎవరున్నారు అక్కడ? వాళ్ళకి ఎవరున్నారు? వాళ్ళ సీట్లు వాళ్ళు కనీసం డబ్బులు వచ్చి జనాల్లోకి వచ్చి నేను ఇక్కడ తిరిగాను, నేను ఇక్కడ పని చేశాను, ఇక్కడ పని చేస్తానని అడిగే ఓటు అడిగేటువంటి నాయకుడు ఉన్నాడా? అసలు ఏమీ లేకుండా 0 నుంచి 100 కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇట్లా నేను ఎగ్జాంపుల్ చెప్పాను. కానీ ఇంకో నియోజకవర్గం ఇప్పుడు వరకు అక్కడ పనిచేస్తున్నటువంటి పోతిని మహేష్ అయిపోవాలి పాపం. 5 ఏళ్ల నుంచి కష్టపడ్డాడు. ఒక రకంగా తెలుగుదేశం పార్టీ కన్నా ఎక్కువగా ఆ పశ్చిమ నియోజకవర్గంలో అతను వర్క్ చేశాడని చెప్పుకోవాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి అక్కడ ఇన్ఛార్జి లేరు, ఉన్న ఇన్ఛార్జీలు కూడా అంత ఫైటర్స్ ఎవరు లేరు. లేకపోతే అతను ఫైట్ చేశాడు అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, లేకపోతే వైసీపీకి వ్యతిరేకంగా. కానీ ఇవాళ అతను సీట్ తీసేసి బీజేపీ వాళ్ళని ఒకళ్ళు ఇంపోర్ట్ చేసి ఎవరో ఒకళ్ళని అక్కడ సీట్ ఇస్తే అక్కడ ఎవరికి పని చేస్తారు? జనసేనకి టీడీపీకి పనిచేసేటువంటి పరిస్థితి అంటే ఏదో లోపాయి గారిగా వాళ్ళు చేసుకుంటారు. బీజేపీకి ఇద్దరు కలిసి బీజేపీ అక్కడ పనిచేసే పరిస్థితి ఎలా ఉంటుంది? లీడర్షిప్ లేకుండా సీట్లు తీసుకుని ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏంటో అర్థం కావట్లా. అంటే ఇది లీడర్లు ఎక్కువ ఉన్నారు, లీడర్షిప్ లీడర్లు ఉన్నారు, ఓట్లు లేవు. లీడర్లు అంటే ఇప్పుడు తెచ్చిపెట్టుకోవాలి. లీడర్లు ఉన్నారంటే ఆ నియోజకవర్గంలో ఫలానా గారపాటి సీతారాం చౌదరి గారు ఏలూరులో పనిచేశారు 4 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచి. ఆయనకి సీట్ ఉందో లేదో తెలియని పరిస్థితి. ఆయన ఏదో మీటింగ్ వాళ్ళతో మీటింగ్ పెట్టుకున్న పరిస్థితి. ఇప్పుడు అలాంటి పనిచేసిన వర్కర్స్ అయితే విష్ణుకుమార్ వాళ్ళందరూ గ్రౌండ్ లో ఉన్నారు ఎప్పటి నుంచో. విష్ణుకుమార్ రాజు గారు, వరదాపురం సూరి గారు కానీ, జమ్మలమడి గారు కానీ ఎవరు గ్రౌండ్ లో ఉన్నారు. వాళ్ళకి అభ్యంతరాలు ఏం లేకుండా 0 నుంచి 100 సీట్లు తెచ్చుకుని కూటమికి ఏమవుతుంది? కూటమికి 10 సీట్లు. ఈ 10 సీట్లలో
అంటే బయట ప్రజలు మాట్లాడుకునేది అంటే 10 సీట్లు, కాదు 2 కాదు సీట్లు కానీ సరే సీట్లు తీసుకుంటే తీసుకున్నారు, ఓకే, నో ఇష్యూ, ఇబ్బంది లేదు. మరి రేపొద్దున గెలిచిన తర్వాత మా వల్లనే తెలుగుదేశం పార్టీ జనసేన గెలిచిందని అంటే కదా సమస్య. నాయకులు కూడా ఆ పార్టీలో ఉన్నారు, అట్లనే నాయకులు కూడా ఆ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు మేమే గెలిపించాలి, నాయకులు మేమే గెలిపించాలి అని ఎక్కడ 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి, మళ్ళీ మేమే గెలిపించాం, మేమే అధికారంలో కూర్చోబెట్టాం. అట్లనే నాయకులు కూడా ఆ పార్టీలో ఉంటారు, ఖచ్చితంగా ఉన్నారు కూడా వాళ్ళు. కాకపోతే ఏంటంటే యథార్థానికి వాస్తవానికి గ్రౌండ్ రియాలిటీకి దగ్గర లేకుండా సీట్లు డిమాండ్ చేస్తుంది లోకల్ అంతా. అంటే వేరే ఒక పెద్ద ఒక ఏమన్నారు మాట్లాడింది ఏంటంటే ఇదంతా వైసీపీకి మేలు చేస్తారా, ఈ 6 సీట్లు వీళ్ళు తీసుకున్నారు, ఇందులో ఒకటి కూడా గెలకపోతే 6 సీట్లు వైసీపీ ఖాతాలోకి వెళ్ళినట్టే కదా. సో ఇక్కడ సగం సీట్లు టీడీపీ, సగం సీట్లు వైసీపీతో బీజేపీ వాళ్ళు రేపు పొద్దున అందరూ ఇద్దరు మనవాళ్ళు అని చెప్పి ఈ సీట్లతో అన్ని ఏం కావాలంటే వాళ్ళు చేసుకుంటారేమో, అందుకని 6 సీట్లు అడిగారేమో అని చెప్పి మాట్లాడాడు ఒక ఆయన. అయి ఉండొచ్చు కూడా. అంటే ఇచ్చింది 6 సీట్లు, ఇప్పుడు గెలిపించుకోవాల్సింది ఎంపీ సీట్లు మరి బీజేపీ మీద ఉండేది కదా. ఓట్లు లేవు కానీ గెలిపించాల్సింది టీడీపీ జనసేన. ఓడిపోతేనేమన్నా టీడీపీ వాళ్ళు ఓట్లేదు, జనసేన వాళ్ళు ఓట్లేదు, అందుకని ఓడిపోయి ఉంటారు. గెలిస్తేనేమన్నా మా బలం చూసారా, అసలు ఎంత ఉందో మా బలం చూసారా, మేము ఎంత దృఢంగా ఉన్నామో, మా 12,000 ఓట్లు వచ్చినాయి, ఇప్పుడు మాకు 5 లక్షల ఓట్లు వచ్చినతో గెలిచామంటారు. ఏదైనా వాళ్ళకి దొరికినట్టుగా నేలకి అందరికి తిరగదు కొద్దిగా, అందులో కొంతమంది, నేను అందరిని అంటారు. ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారు అర్థం కావట్లేదు. సీట్లు తీసుకుంటాం కదా, ఓట్లు తెచ్చుకోగలమా లేదా, లేకపోతే కనుక రేపు పొద్దున ఫలితాలు వచ్చిన తర్వాత మనం ఇదైపోతాం. ఎందుకంటే విపరీతమైనటువంటి క్రేజ్ ఉందా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్రంలో ప్రజలకి బీజేపీ ప్రభుత్వం మీద విపరీతమైన క్రేజ్ కానీ, విపరీతమైన గౌరవం కానీ, విపరీతమైన భక్తి గానీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఓట్లు వేసేస్తారంటే అటువంటి పరిస్థితి లేదు అసలు. 2 రోజుల క్రితం వరకు బీజేపీ ఎవరో, తెలుగుదేశం పార్టీ ఎవరో, బీజేపీ ఎవరో, ఇంకో పార్టీ ఎవరో, ఈ ముగ్గురు. ఓకే కానీ రైట్. నెక్స్ట్ థ్యాంక్ యూ. గీతాంజలిది హత్య, ఆత్మహత్య ఏం జరుగుతోంది? తెనాలిలో గీతాంజలి అని ఒక మహిళ సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఆ గీతాంజలి చనిపోయిన అంశం ఇప్పుడు రాష్ట్రంలో ఒక వివాదం జరుగుతూ ఉంది. గీతాంజలి అనేటువంటి మహిళ అంటే జరిగింది క్లియర్గా తెలుసుకోవాలంటే 5వ తారీఖు అక్కడ అన్నాబత్తిని శివకుమార్ అనే ఎమ్మెల్యే దగ్గర నుంచి ఒక పట్టా తీసుకుంది, ఇంటి పట్టా. ఆ సందర్భంగా వస్తున్నప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ అతను ఒక ఇంటర్వ్యూ అడిగితే, యా సూపర్, బ్రహ్మాండంగా నేను తీసుకున్నాను, చాలా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అని చెప్పని తను కొంత ఎమోషన్స్ తోటి తను కొన్ని చెప్పింది. ఆ చెప్పినటువంటి తర్వాత నేను 5 సార్లు పథకాలు తీసుకున్నాను అవి అని అంటే, మీరు 5 సార్లు ఎక్కడొచ్చినాయి మీకు పథకాలు అని చెప్పని దాని మీద ట్రోల్స్ జరిగినాయి. అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారా, లేకపోతే జనసేన వాళ్ళు చేశారా, లేకపోతే బీజేపీ వాళ్ళు చేశారా, లేకపోతే ఇంకెవరైనా చేశారా, మీరు చెప్పినటువంటి వాటి మీద కొంత ట్రోల్స్ చేశారు, దాని మీద కొంత విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతూ వచ్చినాయి. సరే, ఇది జరిగింది. 5వ తారీఖు తీసుకున్నారు, ఇది 6వ తారీఖు ఇట్లా వీడియోలు అవి పెట్టారు, జరిగింది. 7వ తారీఖు 7వ తేదీన అమ్మాయి రైల్వే స్టేషన్కి వెళ్ళి సూసైడ్ చేసుకుంది. రైల్వే స్టేషన్కి వెళ్ళి సూసైడ్ చేసుకుంటే తను హస్బెండ్కి ఫోన్ చేస్తే వెంటనే వాళ్ళు అక్కడి నుంచి గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రికి తీసుకెళ్తే 7వ తారీఖు తను నిన్న చనిపోయింది. తను 7న చనిపోయిందండి, 11న హాస్పిటల్ 7th రైలు యాక్సిడెంట్ అయిందండి, తర్వాత అదేనండి చనిపోయింది. 7వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకి తనకి రోడ్డు అదే యాక్సిడెంట్ జరిగింది, అదే ఆత్మహత్య చేసుకుంది. తను 11వ తారీఖు మధ్యాహ్నం 1 గంట సమయంలో చనిపోయింది. 7వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఈ విషయం ఎక్కడ మీడియాలో బయటికి రాల, అక్కడ లోకల్గా కూడా బయటికి రాల, ఎవరు ఈ సమాచారాన్ని బయటికి చెప్పాల. తన హస్బెండ్ జరిగిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఇదయ్యారు. ట్రైన్ యాక్సిడెంట్ అయింది, ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం జరిగిందంటే రావాలి కదా, ఎక్కడ రాలేదు. సరే, అయిపోయింది, నిన్న సరే చనిపోయారు. ఈరోజు నిన్న సాయంత్రం నుంచి దీని మీద ఒక వివాదం జరుగుతూ వచ్చింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు అమ్మాయిని విమర్శించడం వల్లనే తను సూసైడ్ చేసుకొని చనిపోయింది, తనకు ఆ కుటుంబానికి అన్యాయం జరగటానికి కారణం తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు.
నిజంగా గనక ఆ అమ్మాయి అందువలనే చనిపోతే ఎవరైతే ట్రోల్స్ చేశారో వాళ్ళ మీద గీతాంజలి ఆత్మహత్యకు కారణమైనటువంటి వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇంకొకసారి అటువంటి తప్పు జరగకుండా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ దీనిలో అనేక అనుమానాలు ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. సరే, గీతాంజలి ఆత్మహత్యకి గల కారణాలేంటి? తెలుగుదేశం పార్టీయో, జనసేన పార్టీయో, బీజేపీ పార్టీయో ట్రోల్స్ చేస్తేనే తను సూసైడ్ చేసుకొని చనిపోయిందా, లేక ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం ఏమైనా జరిగిందా? ఈ ప్రశ్న ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాము అనంటే, ఎవరైతే గీతాంజలి భర్త కావచ్చు లేదా గీతాంజలి కుటుంబ సభ్యులను కావచ్చు నిన్న సాయంత్రం నుంచి ఒక వలయంలో, అంటే వారు ఎవరితోటి ఇంటరాక్ట్ అవ్వటం కానీ లేదా ఇంకోటి కానీ, అంటే చెప్పటం కానీ లేదా మాట్లాడటం కానీ మీడియాతో కూడా ఇంటరాక్షన్ కాకుండా ఆపేశారు. కొంతమంది దాన్ని ఒక సిస్టమైజ్డ్గా తీసుకెళ్లేటువంటి ప్రయత్నాన్ని తీసుకెళ్తున్నారు. ఇందాక విడుదల రజనీ గారు, మంత్రి గారు, లేకపోతే ఇంకొకరు, చివరికి సోషల్ మీడియా హెడ్ భార్గవరాము వెళ్ళి వాళ్ళందరూ కూడా మాట్లాడారు. ఓకే, అమ్మాయి కుటుంబానికి అండగా ఉండాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం అండగా ఉండటం గొప్ప విషయం. రెండోది, ఎవరైతే తప్పు చేశారో నిజంగా తప్పు జరుగుంటే వాళ్ళని శిక్షించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కానీ ఇందులో అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. 7వ తారీఖు సూసైడ్ చేసుకుంటే 11వ తారీఖు వరకు ఎందుకు బయటికి తీసుకురాలేదు, ఎందుకు బయటికి చెప్పలేదు, ఎక్కడ పేపర్లో రాలేదు, టీవీలో రాలేదు, అసలు బయట సమాజానికి ఎందుకు ఇవ్వలేదు? 7వ తారీఖు సూసైడ్ అమ్మాయి మీద ట్రోల్స్ చేయటం వలన జరిగింది అని అంటే, మరి 8వ తారీఖే అమ్మాయిని వేధింపులకు గురి చేయటం వలన అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని, ఆత్మహత్య ప్రయత్నం జరిగిందని చెప్పాలి కదా. 9వ తారీఖు చెప్పాలి కదా, 10వ తారీఖు చెప్పాలి కదా, 11వ తారీఖు చెప్పాలి కదా. లేదు, 4 రోజుల పాటు 5 రోజుల పాటు అమ్మాయి గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రిలో గీతాంజలి ఉంటే గీతాంజలి దగ్గరికి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి కదా. ఎందువలన, ఎవరు వేధింపుల వలన, ఎవరు కామెంట్స్ చేయటం వలన చనిపోయింది అనేటువంటిది రికార్డ్ చేయాలి కదా. ఎందుకు చేయలేదు? 4 రోజుల పాటు ఎందుకు చేయలేదు? ఇది మరొక ముఖ్యమైనటువంటి ప్రశ్న. సూసైడ్ బయటికి ఎందుకు తీసుకురాలేదు? ఆసుపత్రిలో ఉన్నప్పుడు స్టేట్మెంట్ని ఎందుకు రికార్డ్ చేయలేదు? లేదా అసలు ఆ కేసుకు సంబంధించి చనిపోయిన తర్వాత వీళ్ళ వేధింపుల వలనే చనిపోయింది అని బయటికి చెప్తున్నటువంటి నేపథ్యంలో అనేక అనుమానాలు, ఎన్నికల ముందు జరుగుతున్నటువంటి అనేక అనుమానాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. గతంలో ఎన్నికలు రావటంతో వైఎస్ వివేకానందరెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారు అని ఎలాగైతే బయటకు వచ్చిందో, గీతాంజలి మృతిలో కూడా ఏమైనా అనుమానాలు ఉన్నాయా? ఆమె సూసైడ్లో కూడా ఏమైనా అనుమానాలు ఉన్నాయా? తను ఇంట్లో ఉండి తలుపేసుకొని లేదా సూసైడ్ చేసుకుంటే వేరు, కానీ రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్కి ఆత్మహత్యా ప్రయత్నం రైల్వే ట్రాక్ మీద చేసుకుంది అని అంటే ఆ సందర్భంలో ఎవరన్నా చూశారా? లేక అక్కడ సీసీ ఫుటేజ్ ఏమైనా ఉందా? లేక తన ఫోన్ కాల్ డేటా ఏమైనా ఉందా? ఆ ఫోన్ కాల్ డేటాలో తను ఎవరితోటైనా వాళ్ళ హస్బెండ్తో లాస్ట్ మాట మాట్లాడినటువంటిది, నా వలన ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మీరంతా హ్యాపీగా ఉండండి అని తను మాట్లాడింది అని చెప్తున్నారు. ఏంటి అంటే తన వలన ఎటువంటి ప్రాబ్లం ఉండదంటే హస్బెండ్కి తనకి ఎక్కడైనా ఏదైనా వివాదం జరిగిందా, లేక ఇంకా ఏమైనా వివాదం చోటు చేసుకుందా, లేక తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ సోషల్ మీడియానో, లేకపోతే తెలుగుదేశం సోషల్ మీడియానో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి తెనాల్లో ఉన్నటువంటి సోషల్ మీడియా వేధింపుల వలన ఏమైనా ఆ వేధింపుల వలనే తను సూసైడ్ చేసుకుందా? ఇవి బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కోడికత్తి సీను లాంటి వ్యవస్థ ఇంకెక్కడ ఏమైనా జరిగిందా? ఇలా చేసి ఇలా చేయాలనేటువంటిది ఏమైనా జరిగిందా? ఇలాంటివి చాలా అనుమానాలకి నివృత్తి రావాల్సినటువంటి అవసరం ఉంది. 7వ తారీఖు 5వ తారీఖు పట్టా తీసుకుంటే 6వ తారీఖు విమర్శలు వస్తే 7వ తారీఖు సూసైడ్ చేసుకునే ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటే మరి 11వ తారీఖు చనిపోతే 11వ తారీఖు చనిపోయిన తరువాత మాత్రమే ఎందుకు
ఇది ఇష్యూ అని ఫ్లేరప్ అవుతుంది. దీని వెనక అంటే నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే అమ్మాయి ఒక వీడియో చేసి పెట్టేది కదా. నా ఆత్మహత్యాయత్నానికి గల కారణం ఎవరైతే నన్ను సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారో వాళ్ళు కారణం అని చెప్పుండేది కదా. మరి తను చెప్పలేదు కదా. మరి సూసైడ్ లెటర్ అన్న రాసి ఉండేది కదా, పెట్టలేదు కదా. లేక తన ఫోన్ కాల్ డేటాలో ఎవరైనా మెసేజ్లు పెడితే ఆ మెసేజ్లు ఉండాలి కదా. అంటే సోషల్ మీడియాలో ఒకరినొకరు తిట్టుకున్నటువంటిది. ఎవరైతే తిట్టడం వల్ల జరిగిందో వాళ్ళని శిక్షించాల్సిందే, దాన్ని ఎక్కడా కాదంటానికి లేదు. మరి ఇదే విధంగా ఈ ఇష్యూలో కూడా ఏంటి అనేది కూడా అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది, హోంశాఖ మీద ఉంటుంది. మరి ఎవరైతే ఇప్పుడు ఆ కుటుంబం మీద కూడా ఉంటుంది. చాలా బయటికి రావాల్సిన అంశాలు ఇక్కడ దాగి ఉన్నాయి అనేటువంటి ప్రశ్నలు ఎవరైతే చనిపోయినటువంటి విషయంలో అత్యంత బాధాకరణం. అమ్మాయి ఆత్మహత్య చేసుకోవటం విషయం మనం చాలా బాధపడుతున్నాం. చిన్నపిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది. పాపం అలాంటి అమ్మాయి మహిళ ఆత్మహత్య చేసుకోవటం బాధాకరం. కానీ నిజంగా అమ్మాయి ఆత్మహత్య చేసుకుందా, లేక ఆత్మహత్య చేసుకునే విధంగా ఎవరన్నా సోషల్ మీడియాలోనే తిట్టడం వల్ల చేసుకుందా, లేక ఎవరన్నా ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించి చేయించారా, లేక ఎవరన్నా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారా, ఏదైనా ఇందుట్లో దాగి ఉన్నటువంటి కుట్రకోణం బయటికి తీయాలి. గుండెపోటు లాంటి చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ముందు గుండెపోటు అని చెప్పి గుండెపోటుగా ఒక ఉదయం నుంచి సాయంత్రం వరకు నమ్మించేటువంటి ప్రయత్నం చేసి చివరికి అత్యంత కిరాతకంగా చంపి దాన్ని గుండెపోటు అని చెప్పినటువంటి పరిస్థితులు చూసిన తర్వాత, ఆ కేసు 5 సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత ఇలాంటివి ఇందులో ఇంకేమైనా దాగి ఉన్నాయా అన్నటువంటిది కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ఒక హైకోర్టు జడ్జి గారితో కమిటీ ఏర్పాటు చేయండి ప్రభుత్వం, లేదు సిబిఐకి ఇవ్వండి ప్రభుత్వం. రాష్ట్ర పోలీస్ వ్యవస్థని అంటే దానిలో ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు అక్కడ ఉన్న లోకల్ ఇన్వెస్టిగేషన్ చేస్తే కుదరదు, హైరార్కీ ఇన్వెస్టిగేషన్ చేయాలి. చేయించండి, తెలిసిపోయింది కదా. అంటే దీని లోపల చాలా అంశాలు దాగి ఉన్నాయని అనుమానం కలుగుతుంది కాబట్టి నేను దాని గురించి చెప్తున్నా. సరే ఒకసారి ఆ బైట్స్ ప్లే చేయండి. హ్యాపీగా చెప్పింది. సందులో 30 మంది వెళ్తే నన్ను ఒకదాన్ని స్టేజ్ మీదకి ఎక్కించారు. నాకు చాలా హ్యాపీగా ఉంది, శివన్న గారు ఇచ్చారు అని చెప్పి చక్కగా అన్ని హ్యాపీనెస్ చెప్పింది. ఇంకో వీడియో వాళ్ళ ఫ్రెండ్తో తీసిన వీడియో చూపించింది, మాట్లాడింది, ఇంటర్వ్యూ చూపించింది, బాగుందన్నాను, అది అన్నాను. తర్వాత మరుసటి రోజు నుంచి వీడియో పోస్ట్ అయిన సోషల్ మీడియాలో పోస్ట్ అయిన తర్వాత దగ్గర నుంచి బ్యాడ్ కామెంట్స్ అనేవి వచ్చినాయి. అవి మేము అంత బ్యాడ్ కామెంట్స్ వల్ల తను మానసికంగా బాగా ఇదైపోయింది. ఎవరు చెప్పించలేదు, ఎవరితోనూ చెప్పలేదు. అందరూ తన మనస్ఫూర్తిగా నిజంగా తన మనసులో మాకు ఆ పథకాలు నిజంగా అందినాయి కాబట్టి మనస్ఫూర్తిగా చెప్పింది. తనకి జగన్ అన్న అంటే గౌరవం, శివన్ అన్న గౌరవం, అందరూ గౌరవం. ఏ పార్టీ ఆ పార్టీ మనుషులం కాదు. ఇంత హెల్ప్ చేశారు. అయినా వాళ్ళ గురించి స్వతంత్రంగా చెప్పింది. చెప్పినందుకు ఈ ట్రోల్ ఇలా చూసింది. నాకు కూడా చెప్పుకోలేనంత మెసేజ్లు చదివింది. ఇలాంటి పరిస్థితి ఇంకెవరికి రాకూడదు. ప్రతి ఒక్క కామెంట్ పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి. ఈ ఎపిసోడ్ చూసి ఇప్పటికీ మన మధ్య లేనటువంటి వ్యక్తి మీద ఇంకా కూడా చేస్తున్నారంటే ఎంత దారుణంగా వాళ్ళ బిహేవియర్ ఉంది అని, ఎంత మూర్ఖంగా వాళ్ళు ఆలోచిస్తున్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఎవరైతే దీంట్లో ఈ ట్రోలింగ్స్ కావచ్చు, ఈ సోషల్ మీడియాలో ఈ విధమైనటువంటి వాటికి పాల్పడ్డారో వాళ్ళందరినీ ఇప్పటికీ కూడా పోలీస్ యంత్రాంగం దీని గురించి పనిచేస్తూ ఉంది. కొంతమందిని ట్రేస్ అవుట్ చేశారు. ఖచ్చితంగా వీళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి, కఠిన చర్యలు తీసుకుంటాము. ముందు కూడా ఇట్లాంటి వాటికి ఎవరైనా డేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇస్తూ ఉన్నాము. ఇలాంటివి కనుక ఎవరైనా రిపీట్ చేస్తే ఖచ్చితంగా ఇక మీకు కౌంట్ డౌన్ మొదలైనట్టే. మీకు తగిన గుణపాఠం ఖచ్చితంగా
పోలీసులు చెప్తారు. అండ్ ఖచ్చితంగా మేమందరం కూడా వదలము. ఇలా ఎవరైనా ఒడిగట్టాలని కనుక ముందడుగేస్తే కనుక ఖచ్చితంగా మీరు కఠిన శిక్షలు ఖచ్చితంగా అనుభవిస్తారని చెప్పి మీ అందరికీ కూడా హెచ్చరిస్తూ చెప్పి నా తమ్ముడు వెళ్ళి ప్రశ్నించినందుకు వాణ్ణి పెట్రోల్ పోసి తగలేసుకోవడం, మళ్ళీ చేతులు కళ్ళు కట్టేసి నోట్లో పేపర్ పెట్టేసి వాడి మీద పెట్రోల్ పోసి నిప్పంటిచ్చేసి కూడా వాడు ఆత్మహత్య చేసుకున్నాడని సృష్టించారు. అనగాని సార్ వచ్చి అన్ని ఎవిడెన్స్ చూసిన తర్వాత అందరూ అప్పుడు కేసు కూడా ఫైల్ చేయలేదు. వాళ్ళు 4 మెంబర్స్ ని కస్టడీలోకి తీసుకున్నా సరే ఇంకా చాలా మంది ఉన్నారు వెనక, ఎవరిని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు 32 డేస్ అయినా సరే ఎవ్వరు రావట్లేదు. ఎందుకు మా అక్కను వేధిస్తున్నావు అన్నందుకే చంపేశారు. ఒక అక్కని వేధిస్తే తమ్ముడిని చంపేస్తున్నారు, చెల్లిని వేధిస్తే అన్నని కూడా చంపేస్తారు. ఇంకెవరు ఉంటారు సార్ భూమి మీద? రైట్. ఇప్పుడు ఈ బయట ఎందుకు వేసామనంటే, సరే రజనీ గారు మంత్రి గారు చెప్పింది కరెక్టే. ఎవరైనా సరే ఎట్లాంటివి చేస్తే వాళ్ళ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది, వాళ్ళందరినీ ఉపేక్షించని. ఎస్, కరెక్టే. ఈ సబ్జెక్టు విషయంలో దర్యాప్తు జరగాల్సినటువంటి కోణాలు ఇది ఒక్కటే కాదు, ఇది ఒకటే అయ్యి ఉండొచ్చేమో, దీంతోపాటు ఇంకేమైనా ఉన్నాయా? ఇప్పుడు అమర్నాథ్ రేపల్లెలో సూసైడ్ చేసుకొని చనిపోయాడు అన్నారు. తర్వాత ఏం తెలిసింది? అత్యంత కిరాతకంగా 12 సంవత్సరాల పిల్లవాడు కిరాతకంగా అతన్ని కొట్టి చేతులు కాళ్ళు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు. చంపేసిన వ్యక్తులు తర్వాత రోజు డ్యాన్స్ చేస్తూ కూడా ఉన్నారు. తర్వాత ఇన్వెస్టిగేషన్లో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు అనుమానం వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తే వీళ్ళందరూ ఆ టైంలో అక్కడ ఉండటం, తీసుకెళ్ళటం, ఇవన్నీ చూసిన వ్యక్తులు చెప్తే అప్పుడు బయటకు వచ్చింది. మరి అది కనుక తెలవకపోతే ఏమయ్యేది? సూసైడ్ చేసుకుని చనిపోయాడు అమర్నాథ్ అనుకునేవాళ్ళు. మరి అమర్నాథ్ విషయంలో ఆ పక్కన రేపల్లె తెనాలి ఆ ప్రాంతంలో అది జరిగిన కేసు ఏదైతే, సూసైడ్ ఎవరైతే గీతాంజలి ఎవరైతే వేధింపుల వలన తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో వేధింపుల వలన కనుక చనిపోతే ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాల్సిందే. కానీ దీని వెనక ఇప్పుడు అమర్నాథ్ ఎలా అయితే చనిపోయాడని చెప్పి ప్రచారం చేశారు, లేక వైఎస్ వివేక గుండెపోటు అని ఎలా ప్రచారం చేశారు, అలాంటిది కనుక గీతాంజలి విషయంలో జరిగుంటే మరి దాన్ని ఎవరు ఊరుకుంటారు? మరి దాన్ని వెలికి తీయాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంది కదా. ఇది నేను ప్రశ్నిస్తుంది. మరి ఇంకా చాలా అంశాలు చెప్తూ ఉన్నారు. అమ్మాయి గీతాంజలి వైసీపీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు, తప్పులేదు. ఎవరైనా వాళ్ళ పార్టీ అభిప్రాయం వ్యక్తం చేసుకోవచ్చు. కానీ వారు చెప్పినటువంటి అంశాలను ఇది ఇన్వెస్టిగేషన్ చేస్తే క్లియర్గా బయటకు వస్తుంది కదా, క్లియర్గా మాట్లాడవచ్చు కదా. దీనిపైన ఎవరున్నారు? మధుని రాజేష్ ఇద్దరు ఉన్నారు సార్. రాజేష్ ఏంటి దీని మీద అసలు ఏం జరిగింది, ఏం చర్చ జరుగుతుంది? దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఆ ట్రోల్స్ వల్ల సూసైడ్ చేసుకుందే అని అందరూ కూడా చర్చించుకోవడం జరుగుతుంది సార్. కానీ నిన్న ఈరోజు మరణం తర్వాత, గీతాంజలి మరణం తర్వాత ఆ కుటుంబ సభ్యుల బిహేవియర్ని చూస్తే కొన్ని అనుమానాలు రేకిస్తున్న మాట అయితే వాస్తవం సార్. ఎక్కడ కూడా ఆమె ట్రైన్ యాక్సిడెంట్ చేసుకున్న ప్లేస్లో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎక్కడా సూసైడ్ లెటర్ అయితే ఇప్పటి వరకు లేదు. ఇక భవిష్యత్తులో రావచ్చు, ఇంకా అది ప్రస్తుతం అయితే లేదు. మరొకటి, ఎక్కడ కూడా ట్రైన్ యాక్సిడెంట్ చేసుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్లో తెచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ యాక్సిడెంట్ ఎలా జరిగింది ఏందనేది పోలీసులు ఎంక్వైరీ చేసి అక్కడ నోట్ చేసుకుంటారు. కానీ అలాంటిది ఎక్కడా రాలా. ఒకవేళ నోట్ చేసుకున్నా అది బయటికి రానియకుండా ఉంచారు. 7వ తారీఖు ఆమె 5వ తారీఖు పట్టా తీసుకుంది, 5వ తారీఖు మాట్లాడింది ఉద్వేగభరితంగా. 7 వరకు కొన్ని ట్రోల్స్ జరిగిన మాట అయితే వాస్తవం. అయితే 7 వరకు ఈ ట్రోల్స్ జరిగితే ఆమె 7వ తారీఖు మధ్యాహ్నం 12:10 టైంలో సూసైడ్ అటెంప్ట్ చేస్తే 11వ తారీఖు అయితే నిన్న 1 గంట సమయంలో మరణించింది. అంటే దాదాపు 4 రోజుల 1 గంట వ్యవధి ఉంది. అయితే ఎప్పటి వరకు కూడా పోలీసులు కానీ ఎక్కడ లోకల్ పేపర్లో కానీ ఎక్కడా రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు కానివ్వండి, రాలేదు.
రాజేష్ ఒక ఎక్స్క్లూజివ్ వీడియో బయటకు వచ్చింది. అక్కడ యాక్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి ఒక ఎక్స్క్లూజివ్ వీడియో ఒకటి బయటకు ట్రోల్ అవుతుంది. ఎవరైతే గీతాంజలి 7వ తారీఖు మధ్యాహ్నం 12:10 ప్రాంతంలో రైల్వే ట్రాక్ మీద యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఎవరో ఒక వీడియో తీశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఒకసారి ఆ వీడియోని ప్లే చేయండి. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అమ్మాయిని ఎవరో నెట్టేసి పారిపోయారంట అనేటువంటి పదం ఒకటి వినిపిస్తుంది. ఎవరో నెట్టేసి పారిపోయారంట అనేది ఒకటి వినిపిస్తుంది. 2 ప్రాణంతో ఉంది. ఈ 2 ఇంకొకసారి ప్లే చేయండి, జాగ్రత్తగా వింటే అర్థమైద్ది. మనం ఇప్పుడు ఏదైతే అమర్నాథ్ చెల్లెలు అడిగినటువంటి కామెంట్, మా తమ్ముడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు అని చెప్పాలని చూశారు. మా తమ్ముడిని కిరాతకంగా కాళ్ళు చేతులు కట్టేసి కొట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారు నన్ను వేధిస్తున్నందుకు ప్రశ్నించినందుకని. అలాగే వైఎస్ వివేకానంద రెడ్డిని కిరాతకంగా నరికి చంపి గొడ్డలి గుండెపోటు అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. మరి ఇప్పుడు ఇక్కడ చూస్తే ఎవరో 2 వ్యక్తులు తోసేశారు అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూసినటువంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరి 7వ తారీఖు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటే ఇప్పటి వరకు బయటికి రాకుండా ఈరోజు 11వ తారీఖు నిన్న మధ్యాహ్నం చనిపోయిన తర్వాత అమ్మాయి టీడీపీ వాళ్ళ వేధింపుల వలన చనిపోయింది అని చెప్తున్నారు. నారాసుర రక్త చరిత్ర, చంద్రబాబు నాయుడు గారు గొడ్డలు తీసుకొని వెళ్ళి, లోకేష్ గారు గొడ్డలు తీసుకొని వెళ్ళి వైఎస్ వివేకానంద రెడ్డి నరికారని చెప్పారు. మరి ఇప్పుడు ఇక్కడ చూస్తేనేమన్నా సోషల్ మీడియా ట్రోలింగ్ వలన చనిపోయింది అని చెప్తున్నారు. అలాగే మరి ఇప్పటి వరకు ఆ కేసుకు సంబంధించిన ఇతర ఇన్వెస్టిగేషన్ కూడా జరగలేదు. అది కూడా జరగాల్సిన అంశం ఉంది. అందుకనే దర్యాప్తు జరగాలి. గీతాంజలి హత్య తేలేంత వరకు విచారణ జరగాలి. ఇన్వెస్టిగేషన్ జరగకుండా దీన్ని కావాలని ఇంకొక రకంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఏదన్నా ఉంటే అది తప్పు. నిజంగా వాళ్ళ సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల కానీ చనిపోతే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. ఇది గమనించుకోవాల్సిన అంశం. సరే మధు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మధు. సార్ ఇక్కడ ఒకటే డౌట్ సార్, సోషల్ మీడియా ప్రచారం వల్ల చనిపోయారా లేకపోతే సోషల్ మీడియాలో ప్రచారం కోసం చంపేశారా అనేది ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి డౌట్. ఆ అమ్మాయి బయట ఏదైతే ఉందో ఆ అమ్మాయి బయట చూసిన తర్వాత ఎవరికి ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుంటుంది అంత ఈ అమ్మాయికి ధైర్యం లేకుండా లేదు అనేది ఎవరు అనుకోరు. డెఫినెట్గా అమ్మాయికి ధైర్యం ఉంది. అయితే ఇక్కడ ఒకటి, కొంతమంది అసలు ఊహలకు కూడా అందనటువంటి మెంటాలిటీ కొంతమందికి ఉంటుంది సార్. వాళ్ళు ఏంటంటే అసలు ఇలా ఆలోచిస్తారేమో అనేటటువంటి డౌట్ కూడా రాదు. సో అటువంటి ఆలోచనలు ఉన్నటువంటి చాలామంది కూడా ఒకవేళ ఈ అమ్మాయి విషయం అంటే ఆ అమ్మాయి ఒకవేళ రైల్వే ట్రాక్ దగ్గర నడుచుకుంటూ పోతూ ఉంటే అక్కడికి వచ్చినటువంటి కొంతమంది ఆ టైప్ మెంటాలిటీ ఉన్నటువంటి పర్సన్స్ లేకపోతే ఆ టైప్ మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళని అక్కడికి పంపించి కరెక్ట్గా అమ్మాయి అక్కడికి వెళ్ళేటప్పుడు ట్రైన్ కిందికి తోసేస్తే ఇది తమ ఖాతాలోకి వేసుకోవచ్చు కదా అనేటటువంటి ఆలోచన కూడా చేసి ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వీడియోలో ఉన్నటువంటి పక్కన వారు చెప్తున్నారు తోసేశారు అనేటటువంటి మాట చెప్తున్నారు. అంటే డెఫినెట్గా ఎవరో 2 వ్యక్తులు
అంటే ఇద్దరు పురుషులు ఎవరో డెఫినెట్గా ఆ అమ్మాయిని అయితే ట్రైన్ కిందికి తోసే ప్రయత్నం అయితే చేశారు. అనుకున్నట్టుగానే తోచారు, దెబ్బ తగిలింది, ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. 7th అమ్మాయి గాయపడింది, ఇప్పుడు నిన్న చనిపోయింది. 11th నిన్న చనిపోయింది. ఇదంతా కూడా ఒకవైపు అయితే జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో, ఈ ప్రచారంలో పొరపాటున ఇంకా ఆ రైలు నడిపినటువంటి డ్రైవర్ ఎవరైతే ఉంటారో సార్, అతని మీదకి వెళ్ళలేదు. ఇతను కావాలని ఆ అమ్మాయి వస్తూ ఉంటే ఈ ట్రైన్ తీసుకొని వచ్చారు, బ్రేక్ వేసినట్టే వేసి ఆ బ్రేక్ని వేయకుండా సరే, ఆ విచిత్రాలు కూడా జరగవచ్చులే. సరే, ఏదన్నా కానీ ఇన్వెస్టిగేషన్ జరగాల్సినటువంటి అవసరం అయితే అదే దీంట్లో అందుకోసం నేను చెప్పేది ఏంటంటే, అక్కడ ఒక సీసీ క్యామ్ ఫుటేజ్ కావచ్చు, లేకపోతే సిగ్నల్స్ ఉంటాయి సార్, మొబైల్కు సంబంధించినటువంటి సిగ్నల్స్ ఏవైతే ఉంటాయి వాటి ద్వారా కూడా దర్యాప్తు జరపవచ్చు. ఇవన్నీ కూడా జరిగితే డెఫినెట్గా ఎవరు ఏంటి అనేది బయటపడుతుంది. కానీ ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటుంది, లేకపోతే సూసైడ్ చేసుకుంటుంది అవన్నీ కూడా ప్రతిదీ కూడా ఏదైనా ఒక ఫ్యాక్ట్ బయటికి రావాలంటే పోలీస్ ఆఫీసర్లు లేకపోతే ఇన్వెస్టిగేషన్ టీం ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే కరెక్ట్గా జరుగుతాయనే సార్. అది కూడా కరెక్ట్గా అయితే ఇక్కడ ఒక అంశాన్ని సరే మధు ఒక పాయింట్ ఏంటంటే, ఇందులో గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ అమ్మాయి మరణం ఆత్మహత్య అయితే దానికి ప్రభుత్వమే కారణం, హత్య అయితే ప్రభుత్వమే కారణం. ఈ 2 పాయింట్స్కి నేను ఒక 5 క్వశ్చన్లు నా వైపు నుంచి. అసెంబ్లీ సాక్షిగా ఒక ప్రతిపక్ష నేత సతీమణిని, భువనేశ్వర్ గారిని అత్యంత నీచంగా మాట్లాడినటువంటి వ్యక్తులని శిక్షించకపోవటమే ఇప్పుడు ఆ ట్రోల్స్ జరిగినట్ట. అదేవిధంగా అంటే అది బ్రాహ్మణి గారు కావచ్చు, భారతి గారు కావచ్చు, ఇలా ఎవరినైనా సరే విపరీతంగా మహిళలని, పిల్లలని అత్యంత దారుణంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నటువంటి వారిని, పబ్లిక్గా రాజకీయ నాయకులు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి నాయకులని శిక్షించకపోవటమే కారణమా? ఇలా అనేక అంశాలు ఉన్నాయి. మరి అందరూ మహిళలే కదా. మరి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కంట్రోల్ చేస్తే ఇట్లా ఉండదు కదా. కంట్రోల్ చేయాల్సింది ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీయో జనసేనో కాదు, వైసీపీలో ఉన్న ముందు రాజకీయ నాయకులను కంట్రోల్ చేయాలి, వైసీపీలో ఉండే సోషల్ మీడియా వాళ్ళని కంట్రోల్ చేయాలి, వీళ్ళని కంట్రోల్ చేయాలి. మేము వీళ్ళెవ్వరిని వీళ్ళ ఇష్టానుసారంగా వీళ్ళ చేత ట్రోల్ చేయిస్తాం, వాళ్ళు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడతామంటే వాళ్ళ మీద కేసులు పెట్టారు. కానీ చేస్తున్నటువంటి దాన్ని ప్రభుత్వం ఎప్పుడైతే ఒక పక్షపాత వైఖరితో వ్యవహరించిందో ఇలాంటి వాటికి ఆస్కారం ఏర్పడుతుంది. ఎవరిని తిట్టలేదు. పవన్ కళ్యాణ్ గారు అమ్మని తిట్టించారు, వాళ్ళ భార్యని తిట్టించారు, చంద్రబాబు గారు భార్యని తిట్టించారు, పిల్లల్ని తిట్టించారు, భారతీ గారిని తిట్టారు, భారతీ గారి పిల్లల్ని తిట్టారు. నేను ఒకరిని అందరూ బలవుతున్నారు కదా దీనికి. మరి డబ్బులు ఇచ్చేలా తిట్టించుకోవటం, డబ్బులు ఇచ్చేలా తిట్టడం దీనికి మళ్ళా. సరే, ఏదన్నా కానీ ఈ కేసులో ఆ వీడియో వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ వీడియో ప్రకారంగా అయితే 2 వ్యక్తులు ఉన్నారని చెప్తున్నారు. అమ్మాయి ఫోన్ కాల్ డేటా తీయాల్సిందే, లిస్టు తీసి గీతాంజలి డేటా ఎవరెవరితో మాట్లాడింది, అసలు అమ్మాయి అకౌంట్స్కి వైసీపీ వాళ్ళు పేమెంట్స్ కూడా చేశారనే విమర్శలు కూడా వస్తున్నాయి. మరి వాటికి సంబంధించి కూడా విచారణ జరగాల్సిందే. ప్రతి అంశం విచారణ జరగాల్సిందే. ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. జగన్మోహన్ రెడ్డి గారు నేను 20 లక్షలు ఇచ్చేసాను అని చెప్పి కుదరదు. 20 లక్షలు ఇచ్చారు అనేది ఇవ్వాలి, కానీ దర్యాప్తు జరగాలి. కుటుంబానికి, అమ్మాయి మరణానికి సంబంధించిన దర్యాప్తు అది జరగాల్సిందే అనేది మన అభిప్రాయం. నెక్స్ట్ ఓకే మధు, రైట్, థ్యాంక్ యూ. బ్రేక్ అవుతుంది సార్, బ్రేక్ తీసుకున్నారు అయితే డైరెక్ట్కి వెళ్ళిపోతాం. 9కి తీసుకుందాం. ఓకే. సజ్జలపై తిరుగుబాటు, పేటలో పంచాయతీ. తనకి చిల్లూరుపేటలో వైసీపీ వాళ్ళ మధ్య విభేదాలు. అవును, రాజేష్ ఏంటి ఆయన ఎవరు? మల్లెల రాజేష్ నాయుడు తిరగబడినట్లున్నాడు. వాళ్ళకి డబ్బులు ఇచ్చాను, వీళ్ళకి డబ్బులు ఇచ్చానని చెబుతున్నట్టున్నాడు. ఏంటి ఉందా, బయట ఉందా? వస్తాను తనకంటే అతనికి ఆయనకి యాక్చువల్గా ఎవరైతే మంత్రి విడుదల రజనీ గారు అక్కడి నుంచి గుంటూరు వెళ్ళేటువంటి సందర్భంలో అక్కడ మల్లెల రాజేష్ నాయుడిని రికమెండ్ చేసి వీళ్ళే పెట్టించారు. ఎవరు? విడుదల రజనీ గారే పెట్టించారు. సరే, పెట్టించిన తర్వాత అతనే ఉంటాడు అనుకున్నారు. కానీ అక్కడ ఇప్పుడు కొత్త వ్యక్తిని తీసుకురావడంతో ఇతను తిరగబడి విమర్శలు చేస్తున్నాడు. ఒకసారి ఆ బయట
సజ్జల్ని మార్చండి, పార్టీని బతికించండి. ఇలాంటి ఎమ్మెల్యేలు మాకొద్దు. ఈ రోజు గుంటూరు నుంచి ఎవరు వస్తారా లేకపోతే విజయవాడ నుంచి ఎవరు వస్తారో మాకు అనవసరం. చిలకలూరుపేట వ్యక్తిగా ఇక్కడ నేను ఉన్నానా లేదా అనే దానికన్నా చిలకలూరుపేట వ్యక్తిని, నిజమైన వ్యక్తి, కరెక్ట్ వ్యక్తిని పెట్టండి. నిన్న చిలకలూరుపేట వ్యక్తిని ఇచ్చారు. ఒక ఆడపిల్ల కష్టం తెలుసు అన్నారు, అదన్నారు, ఇదన్నారు. మీరు అన్నట్లే ప్రతి ఒక్కళ్ళు ఏదేదో పాటలు పెట్టారు. అందుకే ఎవరన్నా పాటలు తయారు చేయించమంటే ఎందుకురా బాబు పాటలు తయారు చేస్తే మనకు అచ్చుపట్లేదు అన్న. సజ్జల్ని మార్చండి. రాజేష్ ఏంటి అక్కడ ఇప్పుడు ఎవరు కొత్త వ్యక్తిని తీసుకొచ్చారా? ఎందుకు మల్లెల రాజేష్ని మరి వీరే రికమెండ్ చేశారు కదా, మరి ఎందుకు అతను తిరగబడ్డాడు? సార్ మల్లెల రాజేష్ ని రజనీ గారు తీసుకొచ్చారు. కాకపోతే మల్లెల రాజేష్ విషయంలో మర్రి రాజశేఖర్, మల్లెల రాజేష్ ఇద్దరు కూడా కలిసి ఇప్పుడు అక్కడ లోకల్ గా ఉన్నటువంటి వారు మల్లెల రాజేష్, మర్రి రాజశేఖర్, రజనీ, కృష్ణదేవరాయలు 4 వర్గాలుగా ఉండేది. అలాంటిది ఒక్కసారిగా రజనీ గారు గుంటూరుకి వచ్చిన తర్వాత అక్కడ మల్లెల రాజేష్ ని రజనీ రిఫర్ చేశారు. అయితే మర్రి రాజశేఖర్, మల్లెల రాజేష్ ఇద్దరు కూడా కలిసి ముందుకు వెళ్తున్న నేపథ్యంలో రజనీ గ్యాప్ సృష్టించిందనే చర్చ అయితే అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నా సార్. రజనీకి ఇష్టం లేదు కాబట్టి ఆమె సజ్జల ద్వారా రిఫర్ చేసి మల్లెల రాజేష్ ప్లేస్ లో గుంటూరు మేయర్ గా ఉన్నటువంటి కావటి మనోహర్ నాయుడిని సిఫార్సు చేశారు అనే అంశం అక్కడ చిలకలూరుపేటలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరోవైపు మల్లెల రాజేష్ మాత్రం ఈ విషయంలో చాలా సీరియస్ గా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా సిద్ధమయ్యారు. నాకు వెనకుండి వెన్నుపోటు పొడిచారు, నిన్నటి వరకు నాదే అన్నారు, కానీ ఈరోజు నా వెనక గోతులు తీసే ప్రయత్నం చేస్తున్నారు. నాకు కాకుండా మర్రి రాజశేఖర్కి సీట్ ఇస్తే నేను 20 కోట్ల వరకు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని ఒక మల్లెల రాజేష్ అనుచరులతో, అదేవిధంగా రాజశేఖర్ వర్గం ఇదంతా కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా రెడీ అయ్యారు. అయితే హైకమాండ్ నుంచి ఏదో కాల్ వచ్చిన నేపథ్యంలో మల్లెల రాజేష్ వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. ఇది ఇంటర్నల్ గా వైసీపీలో ఉన్నటువంటి ఇంటర్నల్ వార్ కారణంగా ఇదంతా జరిగినట్టు తెలుస్తుంది సార్. ఓకే, రైట్. నెక్స్ట్ అండి, తెలంగాణ కేబినెట్ నిర్ణయం కేసీఆర్ పై విచారణ. ఎవరు సుధాకర్ ఉన్నారా? శ్రీకాంత్ ఉన్నాడు సార్. శ్రీకాంత్, ఏంటి కాళేశ్వరం ప్రాజెక్టు పైన విచారణ, అట్లాగే విద్యుత్ కొనుగోళ్ల పైన విచారణ, ఏం జరుగుతుంది? మొత్తానికి చాలా సీరియస్ యాక్షన్లోకి వచ్చినట్టుంది ప్రభుత్వం. కేబినెట్ నిర్ణయాలు బయట ఉందా? ఓకే, చెప్పండి శ్రీకాంత్. సార్, ఇవాళ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సమావేశాన్ని కేబినెట్ రేవంత్ రెడ్డి అధ్యక్షన ప్రారంభమైన సమావేశం సుమారు 2 గంటల పాటు కొనసాగింది సార్. ఇందులో చాలా కీలకమైన అంశాలు కూడా వాళ్ళు చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటి వరకు అయితే ప్రభుత్వం ఏదైతే చెప్తుందో కాళేశ్వరం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటీఎంగా వాడుకున్నది, తెలంగాణ సొమ్మును దోచుకున్నది, తెలంగాణ ప్రజల ఆస్తిని దోచుకున్నది ఏదైతే చెప్తున్నదో, మేడిగడ్డ ఇష్యూ కావచ్చు, ఇటీవల అన్నారం ఇష్యూ కావచ్చు, ఇవన్నిటిని చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇంతకుముందు సిట్టింగ్ జడ్జి విచారణ కోసమని ప్రభుత్వం కోరడం జరిగింది సార్. అయితే కోర్టు దానికి సిట్టింగ్ జడ్జి అనుమతి లేదు, రిటైర్డ్ జడ్జి ఇస్తామని చెప్పడం ఆ రిటైర్డ్ జడ్జికి ఇవ్వడం జరిగింది సార్. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం పశ్చిమ బెంగాల్కు చెందినటువంటి పినాకి చంద్రఘోష్ ఇది ఇవ్వనున్నారు సార్. ఇది 100 రోజుల్లోపు ఇది ఇవ్వాలని చెప్పి క్యాబినెట్ నిర్ణయించడం జరిగింది, వారికి చెప్పడం జరిగింది. దీంతోపాటు ఏదైతే 1,00,000 కోట్ల లోటు ఉంది విద్యుత్ వ్యవస్థను కుదేలు చేశారని చెప్పారు. నిన్న రిపోర్ట్ కూడా వచ్చింది సార్. తెలంగాణ రాష్ట్ర దేశంలోనే 45-46 స్థానంలో ఉంది అంటే డిస్కామ్లు అంతా అదమ స్థానంలోకి వెళ్ళాలని చెప్పి కూడా పేర్కొనడం జరిగింది. ఏదైతే గవర్నమెంట్ చెప్పిందో అదే స్థాయిలో ఉంది. దానికోసం ఏదైతే యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రాజెక్టు కావచ్చు, ఇటు భద్రాద్రి పవర్ ప్లాంట్ ప్రాజెక్టు, వీటన్నిటిలో అవకతవకలు జరిగాయని ఇప్పటి వరకు ప్రభుత్వం చెప్తూ వస్తున్నది. దీనిపై కూడా ఒక రిటైర్డ్ జడ్జి ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో రిటైర్డ్ జడ్జిని ఎంక్వైరీ కోసం వేయడం జరిగింది. ఇది కూడా 100 రోజుల్లోపు వచ్చే అవకాశం ఉంది సార్. అయితే మొత్తానికి క్యాబినెట్ మాత్రం 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చిందో 6 గ్యారెంటీల అమలే లక్ష్యంగా ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన ప్రభుత్వంలో ఇవి నెరవేరే దిశగా మేము అమలు చేస్తున్నాం అని చెప్పి ప్రకటించింది సార్. ఇప్పటికే అమలు చేస్తున్న స్కీమ్స్తో పాటు ఇటు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి జీవోను కూడా వెలువరించడం జరిగింది. గతంలో కాకుండా ప్రతి ఒక్కరికి అమలు చేస్తామనేది మెన్షన్ చేయడం జరిగింది సార్. రైట్, సురేష్ కూడా ఉన్నారు. రైట్. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు
6 గ్యారంటీలు సంబంధించి క్యాబినెట్ మీటింగ్ పెట్టి దాంతోపాటు ఎంక్వైరీకి వేశారు. ఇప్పుడు 6 గ్యారంటీలు అసలు ఏమయ్యాయి అని కేసీఆర్ గారు అడుగుతున్నారు. నేను 6 గ్యారంటీలు ఏమయ్యాయని అడిగితే మడత పెట్టి కొడతాం, మంచం ఎక్కి కొడతాం, లేకపోతే ఒకసారి బయట ప్లే చేయండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా, ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు, ఆ బయట కొంటే తీసుకోండి. కాళేశ్వరం ప్రాజెక్ట్, దానిలో మేడిగడ్డ బ్యారేజు 100 కాంపోనెంట్లలో అదొక చిన్న కాంపోనెంట్. దాంట్లో కొంచెం ఇసుక జారి 2 పిల్లర్లు కుంగినాయి. అదేందో ప్రళయం బద్దలైనట్టు, దేశమే కొట్టుకపోయినట్టు. నేను 2-3 రోజుల తర్వాత టీవీలో కూర్చుంటున్నా, ప్రతి ఇంటికి చేరుకొని చెప్తా కాళేశ్వరం సంగతి ఏందో, ఎందుకు గట్టినమో. చాలా దుఃఖం కలుగుతా ఉంది మనసుకు. నా కండ్ల ముందే ఇంత తొందరలోనే ఈ కరెంటు మాయం కావడం, రైతులు కళ్ళలో నీళ్లు పెట్టుకోవడం, సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే అనేక చోట్ల రైతులు పొలాలు కాలబెడతా ఉన్నారు, గొర్రెలను మేపుతా ఉన్నారు, గొడ్లను మేపుతా ఉన్నారు. వాళ్ళు అట్లా నాశనం అవుతుంటే కూడా నేను పేగులు మెడలేసుకుంటా, పండబెట్టి తొక్త డైలాగులే తప్ప, రైతు సోదరులారా భయపడకండి. ఇంతసేపు కేసీఆర్ని మన బదనాం చేయొచ్చా, మేడిగడ్డ ఈ గడ్డ చెప్పి. ఒక 2 పిల్లర్లు, మొత్తం 300 పిల్లర్లు ఉంటాయి కాళేశ్వరంలో. అలా కలిసే నదుల మీద, ఉపనదుల మీద, మెయిన్ గోదావరి మీద 300 పైచిలకు పిల్లర్లు ఉండేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో 2 పిల్లర్లు కుంగిపోయినాయని, అది భారతదేశమే మునిగిపోతున్నంత బొబ్బ చేసి కేసీఆర్ మీద బదనాం పెట్టాలనే పద్ధతిలో ఇలా చిల్లర రాజకీయం చేస్తాం. ఓకే, రైట్. సురేష్ గారు, ఏంటి మొత్తానికి ఫైట్ బాగానే జరుగుతుంది ఏంటి? అవును వంశీ గారు, కేసీఆర్ గారేమో ఇలా ప్రకటించారు, కానీ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిన దాని నిర్ణయాలకు అనుగుణంగా ఇవాళ క్యాబినెట్ ఆమోదం జరిగింది. అసెంబ్లీలో ఏంటంటే విద్యుత్ మీద శ్వేతపత్రం ఇచ్చారు వంశీ గారు. శ్వేతపత్రం ఇచ్చిన సందర్భంగానే జగదీష్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద రేవంత్ రెడ్డి గారు స్పందిస్తూ జ్యుడిషియల్ విచారణకు ఆదేశిస్తున్నాము. అందులో ఏంటంటే ఛత్తీస్గఢ్ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు, దానివల్ల 1362 కోట్ల రూపాయలు భారం పడింది. 632 కోట్ల వరకు అసలు విద్యుత్ తీసుకోవడానికి కేవలం కారిడార్కే మనం డబ్బులు పే చేయాల్సి వచ్చింది. తర్వాత సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వస్తే భద్రాద్రి, యాదాద్రిలో మామూలు అవుట్డేటెడ్ టెక్నాలజీ వాడారు కాబట్టి దాని మీద జ్యుడిషియల్ విచారణ జరుపుతా ఉన్నారు. దానికి అనుగుణంగానే ఇవాళ క్యాబినెట్ అప్రూవ్ చేసింది. 100 రోజుల్లో వాళ్ళు నివేదిక ఇవ్వాలి. ఇక రెండోది ఏంటంటే కాళేశ్వరం, మీకు తెలుసు కేసీఆర్ గారికి ఏటీఎం, దాని అసలు 1,00,000 ఎకరాలకు మాత్రం నీళ్ళు ఇచ్చారు. 90,000 కోట్లకు పైగా ఖర్చు అయింది. దాదాపు 1,47,000 కోట్ల రూపాయలు తీసుకెళ్లారు. కాబట్టి అక్కడ జ్యుడిషియల్ విచారణ జరిపిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. దానికి అనుగుణంగానే ప్రకటించారు. సీజే గారికి లెటర్ రాశారు, సిట్టింగ్ జడ్జి తోటి మాకు ఇవ్వండి అంటే సీజే గారు సిట్టింగ్ జడ్జి కుదరదు కాబట్టి మాజీ జడ్జిని ఇవ్వమని చెప్పారు. ఆ రకంగా ఇప్పుడు ఒక సీనియర్ జడ్జిని వేశారు వంశీ గారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గారు పినాకి చంద్రబోస్ గారు, ఆయన చాలా సీనియర్ జడ్జి. మనకి లోక్పాల్కి ఆయన చైర్మన్ కూడా వ్యవహరించారు కాబట్టి ఆయన ఒక సీనియర్ జడ్జిని అపాయింట్ చేశారు. ఆ జడ్జి కూడా 100 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. న్యాయమూర్తి గారు, జస్టిస్ గారు 100 రోజులు నివేదిక, ఆ తర్వాత మనకి యాక్షన్ ఏంటి అనేది మనకి తెలిసే అవకాశం ఉంది వంశీ గారు. రైట్ సురేష్ గారు, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.